హాయ్, హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ నగరం లేటెస్ట్ ఎపిసోడ్. సో, మేము ఎపిసోడ్ చేసి చాలా కాలమైంది. ఎంత అంటే ఆల్మోస్ట్ మేము రెగ్యులర్‌గా ఇచ్చే ఇంట్రోని గూడా మర్చిపోయేంత కాలమైంది. సో, ఓకే. చాలా గ్యాప్ వచ్చింది గానీ, అసలు లాస్ట్ టైం మేము చేసిన ఎపిసోడ్‌కి ఇప్పటికి ఆల్మోస్ట్ ఎంత టైం అయిందో దాని గురించి ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకోవడం కంటే మన క్రికెట్ ప్రపంచంలో ఒక చిన్న విషాదం నెలకొంది. అంటే రీసెంట్‌గా మనం వెరీ రీసెంట్‌గానే మనం షేన్ వార్న్ కోల్పోవడం చూసాం. అండ్ అలాగే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆండ్రూ సైమన్స్ కూడా ఒక కార్ క్రాష్‌లో బ్రిస్బెన్‌లో చనిపోయాడని మనం విన్నాము. సో, ఇట్స్ ఎ వెరీ సాడ్ న్యూస్ టు ది క్రికెటింగ్ వరల్డ్. సో, ఎప్పటిలాగే మనతో పాటు రాహుల్ కూడా ఉన్నాడు. సో, ఐయామ్ వెరీ ష్యూర్ ఆండ్రూ సైమన్స్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు గూడా ఆహ్, అసలు నిజంగా మాటలు రావట్లేదు. సో, ఆహ్, ఐ థింక్ మనం రాహుల్‌ని అడిగి అసలు తెలుసుకుందాం. అసలు ఆండ్రూ సైమన్స్ గురించి తనకున్న మెమరీస్ ఏంటో. సో, రాహుల్ చూసావు గదా! నేనైతే చాలా తడబడ్డాను అసలు ఆండ్రూ సైమన్స్ గురించి చెప్పడానికి. ఎందుకంటే హి వాస్ అండ్ హి స్టిల్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్. సో, ఆండ్రూ సైమన్స్ గురించి తన గురించి తను పర్టిక్యులర్‌గా తనని గుర్తు చేసుకుంటే నీకు గుర్తొచ్చే మెమరీస్ గురించి చెప్తావా అసలు? నిజంగా అసలు ఆ న్యూస్ చూడంగానే అబ్బా! మళ్ళీ ఏంది ఇవన్నీ ఇట్లాంటి న్యూస్‌లు మళ్ళీ మళ్ళీ చూడాల్సొస్తుంది. మొన్ననే 'షేన్ వార్న్' చూసామనుకున్నా. అండ్ 'సైమన్స్‌దయితే కొంచెం డైజెస్ట్ కావడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్‌కి పర్టిక్యులర్‌గా చాలా ఈ జ్ఞాపకాలుంటాయి నీకు 'సైమన్స్' అంటే. అట్లానే నాకు గూడా. చిన్నప్పుడు ఎర్లీ 2000s టైమ్ నుంచి గుర్తు నాకు. సైమన్స్ ఒక ఆస్ట్రేలియా వాళ్ళు ఆడే మ్యాచెస్‌లో ఉండేవాడు. అప్పట్లో అంత షైన్ అయ్యేవాడు కాదు. ఏదో లోవర్ డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్‌కొస్తున్నాడు ఓరీ ప్లేయర్ అనుకునేవాడిని నేను. బట్ 2003 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ జరుగుతుండే. వకార్ యూనిస్, వసీం అక్రమ్ మస్తు బౌలింగ్ ఏస్తుండే. ఒక చిన్న కొలాప్స్ అయింది నాకు గుర్తు. అప్పుడొచ్చాడు సైమన్స్. అప్పుడు కొట్టిన కొట్టుడు నేను ఇంకా మర్చిపోలేదు. సో, ఆ 140 సంథింగ్ కొడతాడు ఆ మ్యాచ్. నాకది ఇంకా గుర్తు. అప్పటినుంచి అర్థమైపోయింది. అరే! ఏం ప్లేయర్ రా ఆయన క్యాండిడేట్ అని. అప్పటినుంచి ఎన్నో పెర్ఫార్మన్సెస్ ఇండియా మీద పెద్ద పెద్ద ఇన్నింగ్స్‌లు అండ్ సిడ్నీలో ఏం జరిగిందో అందరికీ తెలుసప్పుడు. వాటెవర్ అదెప్పుడు హర్భజన్ సింగ్‌తో అయిన గొడవలు, ఐపీఎల్‌లో తను ఆడిన ఇన్నింగ్స్‌లు కొన్ని డెక్కన్ చార్జర్స్‌కి అప్పుడు ఫస్ట్ సీజన్‌లో తను ఫస్ట్ సెంచరీ తనే కొట్టాడనుకుంటా. కాదు. మైకేల్ హస్సీ కొట్టాడు. మైకేల్ హస్సీ తర్వాత తనే కొట్టాడనుకుంటా. సో, ఆ మ్యాచ్ ఓడిపోతాం. బట్ స్టిల్ అంటే సైమన్స్ కొంచెం ఎందుకో అరే! కొంచెం పర్సనలే అనిపిచ్చింది ఇది గూడా. బికాజ్ ఎంత కాదన్నా మనం ఆల్‌మోస్ట్ కెరియర్ మొత్తం జూసాం. ఒక రకంగా తనని ఈజీగా ఒక వైట్ బాల్ లెజెండ్ అని చెప్పొచ్చు నా దృష్టిలో. ఆ టైంలో 2000స్‌లో ఎవరున్నారు టాప్ వైట్ బాల్ క్రికెటర్స్ అంటే నీకు సైమన్స్ పక్కా టాప్ 5 ఉంటాడు. సో, ధోని తర్వాతొచ్చి మెల్లిగా కొంచెం సైమన్స్ లెవెల్ నుంచి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్‌మన్‌గా అయ్యాడనుకోవచ్చు లోవర్ మిడిల్ ఆర్డర్‌లో. బట్ ఐ థింక్ సైమన్స్ ఈస్ ద ఫస్ట్ ప్రాబబ్లీ మోడర్న్ డే ఫినిషర్స్‌లో తను ఫస్ట్ అనుకోవచ్చు. మైకేల్ బెవన్ గురించి అందరూ మాట్లాడతారు ఆస్ట్రేలియన్ టీమ్‌లో. బట్ ఐ థింక్ సైమన్స్ వాస్ ఎ మోర్ డేంజరస్. ఆ పవర్ అసలు తను కొడితే అసలు ఇది బాల్ ఎంత ఫాస్ట్‌గా పోతదో. అండ్ మనకి 'టీకే దిలీప్' గారు అప్పుడు మొన్న మనతో ఎపిసోడ్ చేసినప్పుడు కూడా అన్నారు కదా! నేను ఒకే రెండే 2 సార్లు భయపడ్డాను నేను ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఒకసారేమో ఆండ్రూ సైమన్స్ త్రో ఏస్తున్నప్పుడు నేను పట్టుకుంటుంటే భయపడ్డాను. అరే! ఇంత గట్టిగొస్తుంది బాల్ ఏందని. ఇంకోటి జడేజా అని. సో, అండ్ మొన్న గూడా ఎవరో చెప్తుండే అది తను పు నెట్స్‌లో గూడా ఎంత గట్టిగా బాల్ కొడతాడంటే బయట ఎవరైనా ఫీల్డింగ్ చేస్తుంటే బాల్ అందియడానికి వాళ్ళకి కూడా బాల్ గట్టిగా తగిలేదంట. అండ్ అదే నన్నడిగితే తను ఫర్ వాటెవర్ ఇష్యూస్ తను ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్‌తో ఉన్న ఏదో ఏదో ఆర్గ్యుమెంట్స్ వల్లనో, దేని వల్లనో తను ఇంకా యాక్చువల్‌గా ఫుల్ కెరీర్ ఆడలే. తను ఫుల్ కెరీర్ ఆడుంటే పక్కా నో డౌట్ హి వుడ్ హావ్ బీన్ హాల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్. వైట్ బాల్ క్రికెట్. ఖచ్చితంగా రాహుల్. అంటే నేను స్టార్టింగ్‌లో ఐ మీన్ ఏం చెప్పాలన్నా నాకు సడెన్‌గా కూడా ఏం గుర్తు రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, నేను యాక్చువల్లీ పవర్ హిట్టింగ్ రిలేటెడ్‌గా దానికి సంబంధించి కొంచెం రీసెర్చ్ చేసి దానిపైన ఒక స్పెషల్ ఫీచర్ ఒకటి రాద్దామనే క్రమంలో నేను ఆండ్రూ సైమన్స్‌ని యాక్చువల్‌గా అప్రోచ్ అవ్వడం జరిగింది. అన్‌ఫార్చునేట్‌లీ తనప్పుడు బిగ్ బ్యాష్ కమిట్మెంట్స్‌తో ఉన్నాడు. అంటే హి వాస్ డూయింగ్ కామెంటరీ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో, హి కుడెంట్ డూ దట్. సో, నా నా వాట్సాప్ చాట్‌లో గూడా ఇంకా నేను ఆ కన్వర్జేషన్ నాకు సడెన్‌గా గుర్తొచ్చిందనమాట. సో, హ్యాపెండ్ క్వైట్ రీసెంట్‌లీ. అంటే
జస్ట్ లాస్ట్ బీబీఎల్ జరుగుతున్న టైంలో. సో, ఎనీవేస్ అంటే నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ కాంట్రోవర్సీస్ పర్టిక్యులర్‌గా అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ 'మంకీ గేట్' స్కాండల్ అని అంటారు చూడు. సో, అది పర్టిక్యులర్‌గా సైమండ్స్ కెరియర్‌ని బాగా దెబ్బతీసిందని ఐ మీన్ 'రిక్కీ పాంటింగ్' ఇండైరెక్ట్‌గా చెప్పనే చెప్పాడు చాలా కాలం క్రితం. తను ఐ థింక్ ఆస్ట్రేలియా లోకల్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు తను చెప్పాడు. అంటే ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అండ్ క్రికెట్ ఆస్ట్రేలియా అది హ్యాండిల్ చేసిన విధానం ఇదంతా కూడా ఆండ్రూ సైమన్స్ ఐ మీన్ టువర్డ్స్ ద ఎండ్ తన అంటే కొంచెం ప్రిమెచ్యూర్ ఎండ్ అంటారు కదా! సో, అలాగా ఆండ్రూ సైమన్స్ కెరియర్‌ని అరే! పూర్తిగా చూడలేకపోయామే, తన పూర్తి విధ్వంసాన్ని మనం చూడలేకపోయామే, తన పూర్తి పవర్ హిట్టింగ్‌ని ఎంజాయ్ చేయలేకపోయామే అనే రకమైనటువంటి ఒక వెలితి ఇంకా ఎప్పటికీ చాలామందికి నాట్ జస్ట్ ఆస్ట్రేలియాలోనే కాదు. ఐ మీన్ నువ్వు చెప్పినట్టుగా సైమండ్స్ గ్రాఫ్‌ని ఫాలో అయిన వాళ్ళెవ్వరికైనా తెలుసు. అంటే నువ్వు సింపుల్‌గా 2000s అనగానే చాలామందికి చాలా లెజెండ్స్ పేర్లు గుర్తొస్తారు. బట్ యూ స్టిల్ పిక్డ్ ఆండ్రూ సైమండ్స్ దట్ జస్ట్ షోస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హీ హ్యాడ్. నేను రీసెంట్‌గానే చూస్తున్నా మన ఐపీఎల్‌లోనే అనుకుంటా ఎవరో చెప్తున్నారు. అంటే ఐ థింక్ ఆ 2003 గేమో వేరే గేమో నాకు తెలీదు గానీ వకార్ యూనిస్‌కి ఆండ్రూ సైమండ్స్ కొడుతున్న తీరుకి ఏం చేయాలో తెలియక ఒక పిచ్చెక్కిపోయి ఒక బీమరేసాడంట. అంటే ఇంక ఫ్రస్ట్రేషన్‌లో వీడింక ఔట్ అవ్వట్లేదేంట్రా బాబు! అని చెప్పి ఒక బీమరేసాడంట. అంటే ఒక బ్యాట్స్‌మెను అంటే దట్ టూ వకార్ యూనిస్ లాంటి ఒక లెజెండరీ బౌలర్‌ని ఆ రకంగా ఫ్రస్ట్రేట్ చేయగలిగాడంటే ఐ థింక్ వీ కెన్ అండర్‌స్టాండ్ ద ఇంపాక్ట్ దట్ హీ హ్యాడ్. సో, పర్టిక్యులర్‌గా ఇప్పటికి కూడా రిక్కీ పాంటింగ్ చెప్తా ఉంటాడు. అంటే ఆ ఇన్సిడెంట్ ఆ ఇండియాతో జరిగిన ఇన్సిడెంటు అది క్రికెట్ ఆస్ట్రేలియా హ్యాండిల్ చేసిన విధానం వల్ల తర్వాత ఆహ్, చాలా జరిగిందని అంటాడు. బట్ యాహ్! యాహ్! అంటే చాలా తను మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యాడని చెప్పి తను గూడా ఇంటర్వ్యూలలో చాలా జెప్పాడు. ఒకసారి కాంట్రోవర్సీ తర్వాత తను తర్వాత హార్డ్‌లీ 1 ఇయర్ గూడా ఆడలేదనుకుంటా ఆస్ట్రేలియాకి. తర్వాత ఐపీఎల్‌లో కొంచెం కంటిన్యూ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌కి ఆడుతుండే 2011 వరకు గూడా ఆడాడనుకుంటా గానీ, బట్ హీ వాస్ నాట్ ద సేమ్ ప్లేయర్ నాకు గుర్తు. అంటే తను ఎందుకో ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాడు. మేబీ మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ పడిందనుకుంటా అప్పుడు ఆ టైంలో. సో, బట్ నన్నడిగితే ఇప్పుడు ఇద్దరు 2000స్‌లో ఇద్దరు వైట్ బాల్ క్రికెటర్స్ కెరియర్‌లు మనం మొత్తం చూడలే అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడు యువరాజ్ సింగ్ ఏమో క్యాన్సర్ వల్ల తన యాక్చువల్ పొటెన్షియల్ తను రీచ్ కాలే అనిపిస్తది. ఇంకొకటేమో ఆండ్రూ సైమండ్స్. సో, అంతకంటే మనం ఇంకేం చెప్పలేము. నా దృష్టిలో ఇంకా నేను తను తన తన ఎబిలిటీ, తన బ్యాటింగ్ ఎక్కడైనా ఆడగలడు. నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు ఎక్కడైనా ఆడొచ్చు. బౌలింగ్ ఆఫ్ స్పిన్ ఎయొచ్చు. సీమ్ అప్ బౌలింగ్ ఏసేవాడు. ఇంపార్టెంట్ వికెట్స్ తీసేవాడు. అండ్ ఫీల్డింగ్‌లో మాత్రం ఎంత గట్టిగా త్రోలేసేవాడు. ఎంత మంచి స్టాప్స్ చేసేవాడు. తను అంత పెద్దగా ఉంటాడు నీకు మనిషి. నీకేమన్నా సన్నగా ఉండే మనిషి ఏం కాదు. కానీ అయినా ఎంత ఫాస్ట్ కదులుతాడంటే ఫీల్డ్ పైన. భయమేసేది నాకైతే అప్పుడు ఆస్ట్రేలియా మ్యాచెస్ చూస్తున్నప్పుడు. తను ఇట్లా పట్టుకొని త్రో ఏస్తున్నప్పుడు. తను, పాంటింగ్ వాళ్ళు అట్లా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాయింట్ ఇంకా కవర్స్‌లో బౌండరీ కొట్టడం ఏంటి, సింగిల్ తీయడం ఏంటి ఏమీ చేయలేకుండా ఉండే అప్పుడు పరిస్థితి. సో, అవును రాహుల్. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఆండ్రూ సైమండ్స్ ఫీల్డింగ్ అనే కాదు. ఇంకా చాలా అంటే ఈవెన్ తను క్రికెట్ కెరియర్ అయిపోయిన తర్వాత కూడా యాస్ ఎ కామెంటేటర్‌గా బాగా ఎంటర్‌టైన్ చేశాడు. అంటే మేబీ మన వాళ్ళు 'బిగ్ బాష్' అంత రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తది. తను ఐ థింక్ హి యూజ్డ్ టు వర్క్ విత్ ఫాక్స్ అనుకుంటా. సో, తను ఆ కామెంటరీలో కూడా ఆల్మోస్ట్ ఒక ప్లేయర్ ఎలా ఉండి ఒక గ్రౌండ్‌లో ఉంటే ఎట్లాంటి ఎమోషన్స్ ఉంటాయో అట్లాంటి రకమైనటువంటి ఎమోషన్సే ఉండేయన్నమాట. సో, మన వర్సటైల్ క్రికెటర్స్ అంటాం కదా! హి డెఫినైట్‌లీ ఈస్ వన్ ఆఫ్ దోస్ వర్సటైల్ క్రికెటర్స్. సో, ఆల్ స్ట్రెంగ్త్ అండ్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్. సో, యాహ్! ఆన్ థాట్ నోట్ మన మాజీ డెక్కన్ చార్జర్స్ క్రికెటర్ కూడా కాబట్టి సో, యాహ్! ఆల్‌దో ఇట్స్ టఫ్ వి హావ్ టు మూవ్ ఆన్. రెస్ట్ ఇన్ పీస్ ఆండ్రూ రాయ్ సైమన్స్. సో, యాహ్! మూవింగ్ ఆన్ ఇప్పుడు మనం ఐపీఎల్ సెగ్మెంట్‌లోకెళ్ళిపోదాం. సో, ఐపీఎల్ సెగ్మెంట్ అనగానే నాకు మన లాస్ట్ ఎపిసోడ్ అండ్ అలాగే అంటే మనం చేసిన కొన్ని ఎపిసోడ్‌లో ప్రెడిక్షన్‌లు, మనం చేసిన ప్రివ్యూలు ఇవన్నీ వరుసపెట్టి గుర్తొచ్చేస్తున్నాయి రాహుల్. అంటే అది మనం మరి బాధితులం అనాలో, మనం చేసిన అత్యుత్సాహానికి లేదు. అసలు ఈ ఐపీఎల్ ఎవరి ఊహలకు అందకుండా అసలు ఒక వేరే లెవెల్‌లో వెళ్తుందనాలో, ఏమనాలో కూడా తెలియట్లేదు. సో, నిన్న ఆర్‌సీబీ వాళ్ళు అంతిమంగా ఎస్ఆర్‌హెచ్‌ని ఇంకా సక్సెస్‌ఫుల్‌గా మనం ఎప్పుడూ ఆర్‌సీబీ వాళ్ళ పార్టీని మనము అప్‌సెట్ చేస్తాం. ఈసారి ఫర్ ఎ చేంజ్ వాళ్ళు మన ప్లాన్‌ని అప్‌సెట్ చేశారు.
సో, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ థాట్ రాహుల్? మనం 'సన్‌రైజర్స్' ఫైనల్‌కెళ్తదనుకున్నాము. ఏదేదో చాలా ఆశలు పెట్టుకున్నాము. తీరా చూస్తే అస్సాం ట్రైన్ ఎక్కేసారు. మీమర్స్ భాషలో చెప్పాలంటే. అంటే ఇప్పుడు లక్నో వాళ్ళు ఫైనల్ వరకు ఎళ్తుండొచ్చు. వాళ్ళు పక్కా టీమ్ టు వాచ్ ఔట్ ఫర్ అన్నాము. గుజరాత్ వాళ్ళందరిని సర్ప్రైజ్ చేశారు. బట్ వాళ్ళ ఫార్మ్ వల్ల ఫైనల్‌కెళ్తామని అనుకున్నాము. రాజస్థాన్ ఆల్రెడీ ఈ 2 స్ట్రాంగ్ బట్లర్ ఫోర్స్ వల్ల వెళ్ళిపోతారని ప్రెడిక్ట్ చేసాం. కానీ ఫోర్త్ టీమే మనం సన్ రైజర్స్ అని చెప్పి పప్పులో కాలేసాము. ఈ సన్ రైజర్స్ ఎందుకు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళలేదనే దానికి రీజన్స్ ఉన్నాయి. ఊరికే అయితే ఎలిమినేట్ కాలేదు. మనం ఫస్ట్ ఆ 5 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్‌లో మంచి టీమ్ కాంబినేషన్ ఉండే. ఇంజ్యూరీస్ ఏం లేకుండే పర్ఫెక్ట్‌గా ఆడారు. ఎప్పుడైతే సడెన్‌గా నీకు నిగిల్స్ రావడం స్టార్ట్ అయినాయో, నటరాజన్ కొద్దిగా నిగిల్స్‌తో ఆడాడు తర్వాత 2 మ్యాచ్‌లు. నీకు యాన్సన్ కూడా నిగిల్స్ ఉండే. వాళ్ళు అప్పుడు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలే. వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత కొత్త ప్లేయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకో టీమ్‌తో జెలగాలేకపోయారు. అండ్ వీటన్నిటికి తోడు బిగ్గెస్ట్ రీజన్ నన్ను అడిగితే కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఫార్మ్. స్టార్టింగ్ మనం అనుకున్నాం విలియమ్సన్ పవర్ ప్లేలో కూడా బిలో 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాడు. సర్లే టీమ్ స్ట్రాటజీ వీళ్ళు ఎట్లాగో చిన్న టోటల్స్ చేజ్ చేస్తున్నాము. పవర్ ప్లేలో వికెట్ పోగొట్టుకోకూడదు అని చెప్పి తనకు రోల్ ఇచ్చారు అనుకున్నాము. బట్ చూస్తే తర్వాత 200 చేజ్ చేస్తున్నప్పుడు కూడా తను స్ట్రైక్ రేట్ 100 పైకి తీసుకురాలేకపోతుంటే అర్థమైంది ఏంటంటే తను చేయలేక అది కావాలని కాదు తను చేయలేక అట్లా ఆడుతున్నాడు. తను ఆడలేక అట్లా ఆడుతున్నాడు అని అర్థమైంది. సో, అది ఈ 2 ఫ్యాక్టర్స్ కొద్దిగా ఈ బౌలింగ్ కాంబినేషన్‌లో పర్ఫెక్ట్ కాంబినేషన్‌లో జరిగిన ఇంజ్యూరీస్. ఇప్పుడు మనం చూసాం నటరాజన్ వాపసొచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 మ్యాచెస్ ఎంత బ్యాడ్ ఫార్మ్ ఉండేనో బౌలింగ్‌తో. మన టిమ్ డేవిడ్‌తో తనేసిన ఓవర్ అందరికీ తెలుసు. సో, ఇట్లా వీటన్నిటితో కూడా మనం ఎండింగ్ వరకు ఇప్పుడు నిన్న ఆర్‌సీబీ ఓడిపోయి ఉంటే మేబీ పంజాబ్‌తో హెవీ రన్స్ తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌కెళ్ళే ఛాన్స్ కూడా ఉండే. సో, ఆ రకంగా చూస్తే ఇట్ ఇస్ అ సాటిస్ఫాక్టరీ సీజన్. అంత డిసప్పాయింట్‌మెంట్ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు నన్నడిగితే. అవును రాహుల్. ఇప్పుడు మన ఐపీఎల్‌లో మామూలుగా పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డ్ అని అది ఇదని అవార్డులు ఇస్తారు గదా! అలాగే ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకున్న టీమ్‌గా ఒక టేబుల్ పెడితే ఈ సీజన్‌లో ఆ అవార్డ్ ఖచ్చితంగా సన్‌రైజర్స్ గెలుస్తదని నా ధీమా. ఒప్పుకుంటావా మరి దానికి? మనతో బాగా ఆడుకున్నారు. హ్మ్. ప్రతిసారి ఆర్‌సీబీ అట్లాంటి టీమ్ ఉంటది. ఈసారి సన్‌రైజర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ అదే ఇందాక నేనన్నట్టు ఓకే. మనం క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు. భవిష్యత్తులో మనకు మంచి టీమ్ ఉంది అనైతే నమ్మకం తెప్పించారు. టామ్ మూడీ అండ్ కో. సో, ఆ పరంగా ఫైన్. విలియమ్సన్ ఫార్మ్‌లో ఉంటే ఐ థింక్ వి విల్ బి వెరీ టఫ్ టు బీట్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం భవిష్యత్తు వరకు ఎందుకు గాని ప్రస్తుతం ఈ సీజన్‌లో అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ముంబై ఇండియన్స్ అంటే ప్రాబబ్లీ ఇప్పుడు ఐపీఎల్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఉండే టీము ముంబై సీఎస్‌కే బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంటారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. అట్లాంటిది మరి మన వాళ్ళు నెక్స్ట్ సీజన్ ఎలా ఆడతారు? ఇదే రకమైన అసలు ఫార్మ్ ఉంటదా? కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? అవన్నీ దానికంటే అసలు ఈ సీజన్‌లో ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, వాళ్ళు మొన్న జరిగిన పంజాబ్ మ్యాచ్ వరకు అంటే మొన్న లాస్ట్ మ్యాచ్ వరకు గూడా వాళ్ళు వరుసగా 2 మ్యాచ్‌లు గెలిచింది లేదసలు ఇప్పటి వరకు. మొన్న మొన్న విక్టరీ తోటి దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ దట్ దే వన్ 2 గేమ్స్ ఇన్ ఎ రో దిస్ సీజన్. సో, అట్లాంటిది అంటే అంత ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నా ఎలాగోలా వాళ్ళు దాదాపు ఇంక ప్లే ఆఫ్‌కి ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. సో, అట్లాంటిది మరి మన వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి తర్వాత వరుసగా 5 మ్యాచెస్ గెలిచి అసలు ఆ హై ఎందుకిచ్చారంటావు ఫ్యాన్స్‌కి? ఎందుకంటే 2 ఓడిపోయి వరుసగా 5 గెలిచిన తర్వాత 7 గేమ్స్ తర్వాత ఇంక నీకు 10 పాయింట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా అరే! ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోతున్నాము ఇంకే ఈజీ ఇంకేముంది 7 గేమ్స్‌లో మహా అయితే మ్యాక్స్ 2 3 గెలిస్తే చాలు అనే రకమైనటువంటి ధీమాలో ఫ్యాన్స్ ఉంటారు. కానీ అలాంటి స్టేజ్ నుండి వరుసగా ఇప్పుడు మరలా 5 గేమ్స్ ఓడిపోవడం, ఈవెన్ సిక్స్త్ గేమ్ మొన్న జరిగిన లాస్ట్ ముంబై ఇండియన్స్ గేమ్ గూడా మనకి దాన్ని ఏమంటారు? మన టిమ్ డేవిడ్‌కి చిన్న బ్రెయిన్ ఫెడ్ మూవ్‌మెంట్ అనమాట. అంటే ఈజీగా వాళ్ళు గెలిచే మ్యాచు తను మరి ఆ సింగిల్‌కి అంటే ఇంకా 2 ఓవర్ల మ్యాచ్ ఉంది. అంటే ఇంకా హిట్టింగ్ మొమెంటంలో ఉన్నాడని ఏదోలా స్ట్రైక్ పెట్టుకోవాలని కొంచెం అనవసరమైన సింగిల్‌కి ట్రై చేశాడు. కొంచెం లక్కీగా మనకు ఆ వికెట్ దక్కడంతో మనం ఊపిరి పీల్చుకోగలిగాం ఆ మ్యాచ్. లేదంటే అది కూడా వెళ్ళిపోయే మ్యాచే. సో, నువ్వు పాయింట్ ఔట్ చేసినట్టు విలియమ్సన్ ఫార్మ్ డెఫినైట్‌లీ ఐ మీన్
విలియమ్సన్ హ్యాస్ టు టేక్ ద మేజర్ చంక్ ఆఫ్ ది బ్లేమ్ బికాజ్ నాట్ జస్ట్ ఫర్ హిస్ పర్సనల్ ఫార్మ్, కొన్ని స్ట్రాటజికల్ ఎర్రర్స్ అని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. సో, ఇంకా అవి కాకుండా ఓకే. వీ కెన్ టాక్ అబౌట్ పాజిటివ్స్ అండ్ ఆల్ థట్. బట్ ఈ సీజన్‌లో స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ రిలేటెడ్‌గా ఏదన్నా ఆర్ దేర్ ఎనీ మేజర్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి సార్టెడ్ ఔట్ బిఫోర్ నెక్స్ట్ సీజన్? అంటే ఇప్పుడు ఆ 5 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ తర్వాత మనం ఎందుకు ఓడిపోయామనే దానికి ఇంకో కారణం గూడా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ పిచెస్ మంచిగా ఫాస్ట్‌గా ఉండే, మీకు ఫాస్ట్ బౌలర్స్‌కి హెల్ప్ అయితుండే అంతా ఉండే. మనం అప్పుడు మాట్లాడుకున్నాం గూడా అప్పుడు విన్నింగ్ స్ట్రీక్ నడుస్తున్నప్పుడు. అరే! ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మనం స్పిన్నర్ ఒకే ఒక స్పిన్నర్‌తో ఆడుతున్నాము. ఫాస్ట్ బౌలర్స్‌కి హెల్ప్ ఉంది కాబట్టి నడుస్తుంది. బట్ పిచెస్‌లో అయితే ఇదే లెవెల్‌లో కంటిన్యూ అయితదా అనుకున్నాము. అదే జరిగింది. అలా కంటిన్యూ గాకుండా సెకండ్ స్పిన్నర్ అవసరం మనకు కనిపించింది. మనం ఇప్పుడు సెకండ్ స్పిన్నర్ ఇద్దరు స్పిన్నర్లు అసలు ఇప్పటివరకు ఆడియలే అనుకుంటా. మధ్యలో సుందర్‌కి వెబ్బింగ్ ఇంజ్యూరీ అదో పెద్ద దెబ్బ పడింది. ఆ వెబ్బింగ్ ఇంజ్యూరీ వల్ల తను శ్రేయస్ గోపాల్ ఒక్కడే ఆడాడు ఒక మ్యాచ్. అండ్ మనకు క్వాలిటీ లెగ్ స్పిన్ ఆప్షన్ ఇప్పుడు శ్రేయస్ గోపాల్ రూపంలో అయితే లేదని క్లియర్‌గా అర్థమైతుంది. ఇప్పుడు టోర్నమెంట్ మొత్తంలో అందరి టీమ్‌ల దగ్గర ఉన్న లెగ్ స్పిన్నర్‌లను చూస్తే మన దగ్గర గోపాల్ కంపేర్ చేస్తే కొంచెం మన దగ్గర లోవర్ గ్రేడ్ స్పిన్నర్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో, ఈ నెక్స్ట్ ఆక్షన్‌లో ప్రాబబ్లీ అది ఒక మంచి ఒక లెగ్ స్పిన్నర్, ఒక ఫారెన్ లెగ్ స్పిన్నర్‌నైనా, డొమెస్టిక్ లెగ్ స్పిన్నర్‌నైనా ఇంకొకళ్ళని తెచ్చుకోవాలన్నమాట. సో, అది మాత్రం బాగా కనిపించింది. సో, అంటే హ్మ్. వాషింగ్టన్ సుందర్‌ని సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల అది ఇంకా ఎక్కువగా అంటే నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఒక క్వాలిటీ స్పిన్నర్ మిస్ అవ్వడం అనేది. ఇంకొకటి సుందర్‌ని కొంచెం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కూడా ఆ ఏరియా ఇంకా కొంచెం నువ్వు చెప్పినట్టుగా అది వన్ ఆఫ్ ది కన్సర్న్స్‌గా కనపడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనుకోవచ్చా? అంటే ఇంకో ఆర్గ్యుమెంట్ గూడా వచ్చింది మొన్న. 'సుందర్‌కి న్యూ బాల్ ఇవ్వకపోతే తను వెబ్బింగ్ ఇంజ్యూరీ అయిన తర్వాత వెబ్బింగ్ నీకు సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు న్యూ బాల్‌ని గ్రిప్ చేయడం కష్టంగా ఉంటదంట స్పిన్నర్స్‌కి. సో, అది అందుకని గూడా తనకి ఇవ్వలేదు అని గూడా అంటున్నారు. సో, ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే అల్టిమేట్‌గా సరిగ్గా వాడలేదంటే వాడలేదనే చెప్పుకోవాలి. కొన్ని మ్యాచెస్‌లో లాస్ట్‌లో. తను ఇంజ్యూరీ నుంచి వాపసొచ్చిన తర్వాత. యాక్చువల్లీ తను వెబ్బింగ్ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇంకోసారి చీలింది. గుర్తుందా? ఒక మ్యాచ్‌లో బౌలర్ షాట్ ఆడాం మనం. ఈ ఆక్షన్ టైమ్‌లో ఎస్ఆర్‌హెచ్ మన లోకల్ ప్లేయర్స్ ఎవరున్నారు కొంచెం బిగ్ బాయ్స్ అని చూసుకుంటే రాహుల్ త్రిపాఠి అండ్ సుందర్ ఇద్దరు ఉంటే, త్రిపాఠి దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాటెవర్ ద ఫాన్స్ ఎక్స్‌పెక్టెడ్ అది 100% వచ్చింది. యాక్చువల్లీ ఇంకా అంటే ఇంత కన్సిస్టెంట్‌గా తను ఒక స్పాట్‌ని నంబర్ 3 స్పాట్‌ని అంత కీ స్పాట్‌ని తను ఓన్ చేసుకుంటాడని మేబీ ఊహించుండరు చాలామంది. బట్ స్టిల్ త్రిపాఠి అయితే పూర్తిగా న్యాయం చేశాడు. ఇండియన్ ప్లేయర్స్ పరంగా అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళలో ఐపీఎల్. సుందర్ మాత్రం అన్‌ఫార్చునేట్‌లీ నువ్వు చెప్పినట్టుగానే కొంచెం ఆ ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల కొంచెం ఆ కన్సిస్టెన్సీ మిస్ అయిందనుకోవచ్చు. అండ్ బౌలింగ్‌లో కూడా మనం అనుకున్నాం. అంటే స్టార్టింగ్‌లో ఇప్పుడు రొమారియో షెపర్డ్ ఉన్నాడు. అండ్ తర్వాత మార్కో యాన్సన్ ఆడించారు. తర్వాత మన ఆఫ్ఘనిస్తాన్ ఫజల్ ఫరూకి ట్రై చేశారు డిఫరెంట్ ప్లేయర్స్‌ని. అండ్ అలాగే ఒక మ్యాచ్‌లో షాన్ అబోట్‌ని కూడా ట్రై చేశారు. సో, అల్టిమేట్‌గా మరి మన ఒక మన క్రికెట్ నగరం వన్ ఆఫ్ అవర్ లిజనర్స్ అయితే అసలు భయ్యా అసలు ఎవరు ఈ ఈ రకమైనటువంటి ఆవేదన, ఈ రకమైనటువంటి గుండెపోటుకి కారణం ఎవరో కొంచెం గట్టిగా చెప్పండని మరి పట్టుబడుతున్నారు. సో, అంటే అంటే కొన్ని మ్యాచెస్ ఇప్పుడు రాహుల్ ఫస్ట్ నాకు తెలిసి స్టార్టింగ్ ఐ థింక్ సెకండ్ మ్యాచ్ అనుకుంటా. ఐ థింక్ విత్ లక్నో సూపర్ జైంట్స్ మనం 4 ఓవర్స్‌లో ఎంత 40 ఎంతో చేస్ చేయాలి. సో, జనరల్‌గా మోడర్న్ డే టీ20 క్రికెట్‌లో 4 ఓవర్స్ 40 చేస్ చేయడం దట్ టూ విత్ వికెట్స్ ఇన్ హ్యాండ్. ఐ స్టిల్ రిమెంబర్ పురాన్ ఉన్నాడు. అబ్దుల్ సమద్ వాస్ స్టిల్ టు కమ్. ఇంకా 1 ఆర్ 2 డీసెంట్ బ్యాటర్స్ ఉన్నారు. ఎవరో గుర్తు రావట్లేదు పేర్లు. అండ్ దేర్ వేర్ ఇన్ కపుల్ ఆఫ్ గేమ్స్ వేర్ వేర్ ఇన్ పొజిషన్ ఆఫ్ విన్నింగ్ అంటే ఈవెన్ దట్ గుజరాత్ గుజరాత్ టైటన్స్ టైటన్స్. లాస్ట్ బాల్ రషీద్ ఖాన్ 6 కొట్టడం అవ్వచ్చు. సో, ఇలాంటి క్లోజ్ మ్యాచెస్ అన్నీ గూడా అండ్ ఇంకొకటేంటంటే చాలా సార్లు ఐపీఎల్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సంజు శాంసన్' తీసుకుందాం. ఐ థింక్ ఇప్పుడు ఆ రాజస్థాన్ ఆడిన 13 మ్యాచ్‌లో నాకు తెలిసి తను దాదాపు 10, 11 టాస్‌లో ఓడిపోయాడు. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ హి జస్ట్ వన్ 1 ఆర్ 2 టాసెస్ అంతే. అట్లాంటిది కేన్ విలియమ్సన్ రికార్డ్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. ఐ థింక్ ఇప్పటి వరకు సీజన్‌లో నాకు తెలిసి ఎస్ఆర్‌హెచ్ 1 ఆర్ 2 టైమ్స్ టాస్ ఓడిపోయింది అంతే. సో, మనం టాస్ గెలిచి క ఒక అడ్వాంటేజెస్ పొజిషన్‌లో అంటే స్లైట్ అడ్వాంటేజ్ ఐ వోంట్ సే టాస్ గెలవడం అనేది పెద్ద అడ్వాంటేజ్ అనను. బట్ స్టిల్ అంటే చాలా టీమ్స్ కొన్ని సార్లు కంప్లెయింట్ చేస్తాయి. అరే! అసలు మేము టాస్ గెలవలేకపోయాం ఒక్క మ్యాచ్‌లో గూడా. సో, రిజల్ట్స్ కూడా కొంచెం అనే ఒక రకమైనటువంటి రిగ్రెట్ ఉంటది. కానీ మన దాంట్లో చూస్తే మనకు లక్ కూడా ఫేవరబుల్‌గానే ఉంది ఇక్కడ. మనం టాస్‌లు గెలుస్తా ఉన్నాం వరుసగా. ఆహ్, ఎయిడెన్ మార్కరమ్ లాంటి ప్లేయర్‌ని అంటే
తను అంతకుముందు ఐపీఎల్‌లో ఆడినా సరే లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ అసలు ఒక మిడిల్ ఆర్డర్‌లో ఫారెన్ ప్లేయర్ స్టాంపింగ్ హిస్ అథారిటీ అనేది నాట్ ఎన్ ఈజీ నాట్ ఎ జోక్. అంటే ఇప్పుడు ఏబీ డివిలియర్స్ లాంటి ప్లేయర్స్‌కే అది ఆ స్పాట్‌ని ఓన్ చేసుకొని ఇంపాక్ట్ చూపించడానికి దే హ్యాడ్ దేర్ టైమ్ ఇన్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఫ్రాంచైజ్. ఐ థింక్ తను ఢిల్లీకి ఆడిన తర్వాత ఆర్సీబీకి మూవ్ అవ్వడం గాని ఇవన్నీ ఆ ట్రాన్సిషన్ చూసుకుంటే. బట్ స్టిల్ మార్క్రమ్ వచ్చి యాస్ ఎ న్యూ ప్లేయర్ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ హీ డిడ్ మోర్ దాన్ వాట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ హిమ్. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్‌గా మరి ఆహ్, పాజిటివ్స్ అంటే డెఫినెట్‌లీ త్రిపాఠి అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ వస్తున్నారు మైండ్‌లోకి. అండ్ ఆఫ్‌కోర్స్ ఉమ్రాన్ మలిక్. సో, ఉమ్రాన్ మలిక్ అయితే ఇంకా కంప్లీట్‌గా మనకి సో, ఇంకా పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌లో నువ్వు మర్చిపోలేని బాధాకరమైనటువంటి విషయాలవ్వచ్చు, లేదా నీకు మెమరబుల్‌గా ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు అందించిన స్వీట్ మెమరీస్ అవ్వచ్చు. సో, ఇంకేమైనా ఉంటే మరి కంప్లీట్ చేస్తే మనం వి కెన్ మూవ్ హెడ్ టువర్డ్స్ ద ప్లే ఆఫ్స్ బ్యాటిల్. లేదు రాజు. అంటే ఇప్పుడు మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు కొన్ని మ్యాచెస్ చాలా కష్టంగా అనిపించినా గానీ, బట్ ఎట్ ద ఎండ్ ఐయామ్ హ్యాపీ. ఒక మంచి మిడిల్ ఆర్డర్ ఉంది టీమ్‌కి. సో, ఈవెన్ దో క్వాలిఫై కాకపోయినా 12 ఆర్ 14 పాయింట్స్ మీద మనం ఫినిష్ చేస్తున్నాం అంటే, పోయినేడు చూసిన పరాజయాలతో పోలిస్తే ఇది నథింగ్. అండ్ మిడిల్ ఆర్డర్ నా మోస్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ అసలు. ఒక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి మిడిల్ ఆర్డర్ ఉంది. మిడిల్ ఆర్డర్ దగ్గరుండి మ్యాచెస్ చేజులు ఫినిష్ చేయడం గానీ, నీకు గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో మనం 200+ టార్గెట్ సెట్ చేయడం గానీ, ఇలా ఆడడం చూస్తే ఇంకా కడుపు నిండిపోయింది నాకు. సో, ఆ పరంగా ఐయామ్ వెరీ హ్యాపీ. శశాంక్ సింగ్ లాంటి టాలెంట్‌ని మనం బయటికి తీసుకొచ్చాము. త్రిపాఠిని తన ఎబిలిటీ కంటే ఇంకా పైగా ఆడిస్తున్నా. పైకి ఆడిచ్చే సిట్యుయేషన్‌కి తెచ్చాము మనము. తను ఇంత టాలెంట్ ఉందని త్రిపాఠికి ఎవరికీ తెలీదు. ఇంకా అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇంటర్ లెవెల్ టాలెంట్ అని చాలా మంది ఇప్పుడే గమనిస్తున్నారు. ఏదో టైమ్ పాస్‌కి బ్యాటింగ్, బౌలింగ్ 2 చేస్తాడనుకున్నారు గానీ, ఏమన్నా ఆడుతున్నాడసలు. ఏదో వీటన్నిటికి తోడు ఏమన్నా డిసప్పాయింట్‌మెంట్ ఏమన్నా ఉందంటే అది విలియమ్సన్ ఫార్మ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్నాడు లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఇప్పుడు మొన్ననే మళ్ళీ కనిపించినాయి. విలియమ్సన్ కెప్టెన్సీని తీసేయండి, అనవసరంగా కెప్టెన్ చేశారని చెప్పి ఇక ప్రతి ఏడో కెప్టెన్ మార్చుకుంటూ తిరుగుతారేంది. సీక్రెట్‌గా నాకు తెలిసి వార్నర్ నవ్వుకుండా ఉండుంటాడు. అంటే నన్నన్నారు కదరా చూడండి ఓపెనింగ్ క్యాప్టెన్సీ చేయడం అంటే ఇప్పుడు అర్థమవుతున్నట్టుందని. అంటే ఫన్ అపార్ట్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే యెస్ డెఫినెట్‌లీ ఇంజ్యూరీ కన్సర్న్ ఉంది. విలియమ్సన్‌కి లాస్ట్ 1 ½ ఐ థింక్ దట్ షోల్డర్ ఇంజ్యూరీ ప మనం చూస్తానే ఉన్నాం. ఐ థింక్ తన కెరియర్‌లో ఐ థింక్ కొంచెం ఎప్పటినుండో బాధపెడుతున్న ఒక ఇంజ్యూరీ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంజ్యూరీస్‌లో అదొక్కటిగా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ అంటే ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ గురించి అంటే మరి పర్టిక్యులర్‌గా దాని గురించి ఎవరు బ్లేమ్ తీసుకోవాలంటే ఇంక దానికేం చెప్పలేము. ఎందుకంటే విలియమ్సన్ ఈస్ ఎక్స్‌పీరియన్స్డ్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్. అంటే ఇంకొకటి ఏమైందంటే రాహుల్ నాకు తెలిసి మనం 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ఐ థింక్ 1 ఆర్ 2 గేమ్స్ వెన్ వి వర్ చేజింగ్ టార్గెట్స్ ఐ గెస్. సో, మన వాళ్ళు పవర్ ప్లేలో స్లోగా స్టార్ట్ అయ్యారు. ఐ థింక్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ పవర్ ప్లేలో యావరేజ్ స్కోర్ తీసుకుంటే ఈ సీజన్‌లో మనదే లోయెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. అంటే మన వాళ్ళు ఆ 5 మ్యాచెస్ గెలిచినప్పుడు గూడా ఐ థింక్ మన వాళ్ళు అవన్నీ చిన్న ఎట్లాంటి టార్గెట్స్ ఉండేవి. అవన్నీ ఆ! 150, 170, 180 మ్యాక్స్. సో, మన వాళ్ళు అప్పుడు ఎలాంటి మంత్ర చేశారంటే యూజ్ చేశారంటే 6 ఓవర్స్‌లో కొంచెం కన్జర్వేటివ్‌గా అంటే వికెట్స్ కోల్పోకుండా వికెట్స్ కాపాడుకోవడం పైన కొంచెం ఫోకస్ చేసి తర్వాత వాళ్ళు దే ఫౌండ్ ఎ వే టు అప్ ది యాంటీ అలా మ్యాచెస్ గెలిచారు. సో, అంటే ఇప్పుడు కొన్ని సార్లు అది వర్కౌట్ అయ్యిద్ది డెఫినెట్‌లీ. ఇప్పుడు వెన్ పిచ్ ఈస్ స్లైట్‌లీ ట్రిక్కీ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండడం అనేది నిజంగా ఇట్స్ గోల్డ్ డస్ట్. కాకపోతే తర్వాత కొన్నిసార్లు ఇంకా సీజన్ మిడ్ నుంచి ఇంక ఎండ్‌కొస్తున్న టైంలో సమ్ టీమ్స్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఫియర్‌లెస్ క్రికెట్. ఎందుకంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో ఉన్న వాళ్ళున్న సిట్యుయేషన్ అవ్వచ్చు. లేదు వాళ్ళకున్న ఆ పర్టిక్యులర్ మ్యాచ్‌లో ఏదన్నా రన్ రేట్ మనది మరీ దారుణంగా ఉంది. కొంచెం అగ్రెసివ్‌గా ఆడాలని కొన్ని టీమ్స్ కొన్ని ప్రయత్నాలు చేయడం చూసాం మనం. సో, ఇట్లాంటి టైంలో గూడా మన వాళ్ళు వరుసగా ఓడిపోతున్నా సరే కొంచెం ఆ పవర్ ప్లేలో ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ అనేది కొన్ని సార్లు ఈవెన్ వన్ ఆఫ్ ద మ్యాచెస్‌లో ఐ థింక్ విలియమ్సన్ కరెక్ట్‌గా పవర్ ప్లేకి ఇంకా 2 ఐ థింక్ ఇట్ వాస్ అగెయిన్స్ట్ సీఎస్‌కే అనుకుంటా. సో, కరెక్ట్‌గా పవర్ ప్లేకి ఇంకా మూడో బాల్స్ ముందు ఔట్ అయిపోతాడు తను. రాహుల్ త్రిపాఠి వస్తాడు. అప్పటికే రిక్వైర్డ్ రేట్ ఆల్‌మోస్ట్ 10 ప్లస్సో ఎంతకో ఎళ్ళిపోతది. సో, త్రిపాఠి కొంచెం షార్ట్ అండ్ వైడ్ వస్తది. సరే మంచిగా
ఆపర్చునిటీ వచ్చింది 4 సిక్సో అనుకుని ట్రై చేస్తాడు. తీరా చూస్తే బ్యాక్వర్డ్ పాయింట్ దగ్గర ఎక్కడో ఔట్ అయిపోతాడు ఫస్ట్ బాల్. సో, అట్లాగా ఐ థింక్ త్రిపాఠి టాలెంట్ గురించి డెఫినైట్‌లీ నువ్వు చెప్పినట్టుగా అది ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఫుల్ యూజ్ చేసుకున్నా ఐ థింక్ పీపుల్ న్యూ ఈవెన్ లాస్ట్ సీజన్ గూడా కేకేఆర్ అంత దారుణమైన సిట్యుయేషన్ నుండి వాళ్ళు ప్లేఆఫ్స్‌కెళ్లారంటే హి వాస్ వన్ ఆఫ్ ది రీజన్. సో, తను చాలా అంటే తను ఇంటర్వ్యూలో గూడా నువ్వు చూడు ఎట్లా అంటే రీసెంట్‌గా తను ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినప్పుడు కూడా ఎక్కువ అంటే తన జనరల్‌గా ఇప్పుడు స్టీవ్ స్మిత్ లాగా ఫిడ్జిటీగా ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు రాహుల్ త్రిపాఠి. కానీ బ్యాటింగ్ అప్రోచ్ అయ్యేటప్పుడు మాత్రం తన మైండ్‌లో ఆ క్లారిటీ అనేది ఎంత క్లియర్ ఉంటదనేది ఆ ఇంటర్వ్యూలో అర్థమైంది. సో, యాహ్! డెఫినైట్‌లీ లాట్స్ ఆఫ్ పాజిటివ్స్. ఇంకా మనం ఎక్కువసేపు ఎస్ఆర్‌హెచ్ గురించి మాట్లాడుకుంటే మన టీమ్ కంటే మనం అభిమానులతో, ఎమోషన్స్‌తో ఎక్కువగా ఆడుకున్నట్టు అయిపోద్ది. సో, ఐ థింక్ ఆల్‌దో ఇట్స్ టఫ్ బట్ వి హావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ ఎస్ఆర్‌హెచ్. సో, విలియమ్సన్ ఎలాగో లాస్ట్ గేమ్‌కి ఉండడు. బట్ అట్‌లీస్ట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనిద్దరికీ ఇష్టమైన ప్లేయర్ ప్రియం గారికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఐ థింక్ హి విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద లాస్ట్ గేమ్ యాస్ వెల్. సో, యాహ్! అంటే డెఫినైట్‌లీ సూపర్ దేర్ ఆర్ స్టార్. లాట్స్ ఆఫ్ అసలు పాజిటివ్ సైన్స్. సూపర్ స్టార్ అని చెప్పడానికి ప్రియం గారికి మొన్న మ్యాచ్ ఒక్కటి చాలు. తను ఓపెనింగ్ చేసి తను చూపెట్టిన ఇంటెంట్, లెగ్ స్పిన్నర్‌ని అగెయిన్స్ట్ స్పిన్ సిక్స్ కొట్టడము. అవును. అంటే ఫాస్ట్ ఎస్ఆర్‌హెచ్ బౌలర్‌ని కూడా ఫియర్‌లెస్‌గా సిక్స్‌లు కొట్టడము. అండ్ ఫీల్డ్ పైన తను క్యాచ్‌లు పడుతూ, బాల్‌ని చేజ్ చేస్తూ అసలు ఓవరాల్‌గా తను ఫీల్డ్ పైన చూస్తేనే అసలు ముచ్చటగా ఉంటది. యాహ్! హి లుక్స్ లైక్ ఎ టీమ్ మ్యాన్ కంప్లీట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ సోషల్ మీడియా బాగా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. ప్రియం గర్గ్ దాదాపు ఎస్ఆర్‌హెచ్ కంటెంట్ అయినా, ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అయినా, ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ అయినా అసలు ప్రతి ఒక్కలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అంటే కామెంట్స్ పెట్టడం గాని, లేదంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ అలా చాలా అంటే తను ఈస్ హార్డ్‌లీ వాట్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఐపీఎల్ జస్ట్ ఫర్ ద కపుల్ ఆఫ్ సీజన్స్. అయినా ఇప్పుడు తనకి ఆ రకమైనటువంటి ఒక టీమ్ మ్యాన్ కమిట్మెంట్ ఉందనేది నాట్ జస్ట్ ఏదో సోషల్ మీడియా తన హడావిడి చూసి ఏదో అజంప్షన్స్ చేసుకోవడం కాదు కానీ ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ ఆల్సో మనకి తెలుస్తది. అంటే ప్రియం గారికి ఈ ఆల్వేస్ లుక్స్ లైక్ హి ఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్ హూ ఈస్ ఆ టీమ్ మ్యాన్ అని. సో చూద్దాం అంటే మనకైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ గుడ్ థింగ్ దట్ ఎస్ఆర్‌హెచ్ యాక్చువల్లీ మరలా ఆక్షన్‌లో మరలా ప్రియం గర్గ్‌ని తీసుకొని మంచి పని చేశారు. సో, ఇప్పుడు మూవింగ్ ఆన్ మనకి ఇంక ప్లే ఆఫ్ సిట్యుయేషన్ మరి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇందాక నువ్వు చెప్పినట్టుగానే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన 4 టీమ్స్‌లో మనకి గట్టిగా దెబ్బేసిన టీమ్ అంటే ఎస్ఆర్‌హెచ్. అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఫోర్త్ స్పాట్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ మోర్ ఆర్ లెస్ ఫేవరబుల్ టువర్డ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ గేమ్ ముంబై ఇండియన్స్‌తో ఉంది. సో, డెఫినైట్‌లీ ముంబై ఇండియన్స్ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్ అండ్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ ఎక్స్పెరిమెంటింగ్. అంటే ఓకే. అంటే కొన్ని గేమ్స్‌లో వాళ్ళు ఇంజురీస్ వల్ల అటు ఇటు చేంజెస్ చేసినా ఇప్పుడు మోర్ ఆర్ లెస్ కొంచెం ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో, బట్ స్టిల్ ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు మిచ్ మార్ష్ ఫామ్‌లోకొచ్చాడు. వరుసగా 2 మ్యాచెస్ గెలిచారు. సో, రిషబ్ పంత్ కూడా లాంగ్ డ్యూ ఉన్నాడు. ఒక మంచి ఇన్నింగ్స్. సో, లాస్ట్ గేమ్ మరి ఏమన్నా ట్విస్ట్ టర్న్‌లుండి మరి ఆర్‌సీబీ వెళ్ళిపోద్దంటావా ప్లే ఆఫ్స్‌కి? లేదు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వెళ్తారంటావా? ఢిల్లీ క్యాపిటల్స్ అంత సూపర్ క్రికెట్ ఏమి ఆడలేదు ఈ టోర్నమెంట్ అంతా. వాళ్ళకి స్క్వాడ్‌లో ఆ కోవిడ్ ఇష్యూస్ అవన్నీతో పాటు వాళ్ళ బౌలింగ్ కొంచెం వీకే ఉంది ఈసారి. ఎస్పెషల్లీ డెత్ బౌలింగ్ అయితే చాలా వీక్ ఉంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ సడెన్‌గా ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ బాగా ఆడడం స్టార్ట్ చేశారు లైట్‌గా. మొన్న మ్యాచ్ మనతో ఆల్మోస్ట్ గెలిచారు. అంతకుముందు సీఎస్‌కేని ఓడించారు. సో, కొంచెం అప్‌టిక్‌లో ఉంది వాళ్ళ టీమ్‌ను. మరి ఈ మ్యాచ్ మరి లాస్ట్ మ్యాచ్ గదా! ఏదో ఒకటి చేసి గెలవాలని చెప్పి కసి మీద ఆడితే నాకు తెలిసి ఢిల్లీకైతే ఇక ఈజీ ఏమి ఉండదు. ఢిల్లీ హానెస్ట్‌గా నన్నడిగితే అంత మంచిగా అనిపియట్లే వాళ్ళు వాళ్ళు లైన్‌గా 2 మ్యాచ్‌లు గెలవడం అనేది చాలా తక్కువ టోర్నమెంట్‌లో. అంటే రాహుల్ అందువలన నాకు తెలిసి ఆర్‌సీబీనే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను ప్లే ఆఫ్స్‌కెళ్ళడం. వాళ్ళే ఇంకా బెటర్ ఆడారు. ఇంకొంచెం కన్సిస్టెన్సీ చూపించారు. కొంచెం ఏదో కనిపిస్తుంది ఇప్పుడు మాక్స్‌వెల్ బౌలింగ్ ఇట్లాంటి ఫీచర్స్ కొంచెం ఆర్‌సీబీ వాళ్ళకే కొంచెం ఛాన్స్ ఉంటది అనుకుంటున్నా. ఢిల్లీ పోతే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు. ఆర్ ఎల్స్ సెకండ్ మ్యాచ్ 2 మ్యాచెస్ లైన్‌గా అండ్ 3 మ్యాచెస్ లైన్‌గా అయితే ఇంపాసిబుల్ గెలవడం ఢిల్లీ. అవును రాహుల్. అంటే ఇప్పుడు మామూలుగా క్రికెట్‌లో మనకి పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అంటారు గదా! సో, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టే ఢిల్లీ వాళ్ళు ఫస్ట్ టైమ్ మొన్ననే వరుసగా 2 మ్యాచెస్ ఫస్ట్ టైమ్ గెలిచారు ఈ సీజన్‌లో. సో, ఇప్పుడు కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకొచ్చే టీమ్స్ కూడా కొన్నుంటాయి. సో, మనం చూసాం లాస్ట్ టైము కేకేఆర్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ హాఫ్‌లో ఇంకా ఇంటికెళ్ళిపోయారు. వాళ్ళకి ఛాన్స్ లేదనుకున్నారు. అలాంటిది చూస్తే తీరా వెళ్లి వాళ్ళు ఫైనల్‌లో కూర్చున్నారనమాట.
సో, అట్లాగా మేబీ పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు నీకక్కడ ఆ టీమ్‌లో వార్నర్ ఉన్నాడు, మిచ్ మార్ష్ ఉన్నాడు. సో, ప్లే ఆఫ్స్ అనేవి ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డే. ఇంకప్పుడు కన్సిస్టెంట్‌గా 3, 4 మ్యాచ్‌లు గెలవాలన్న ప్రెషర్ ఏమి ఉండదు. ఏముంది ఒక మ్యాచ్ మిచెల్ మార్ష్, ఒక మ్యాచ్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోతే సడెన్‌గా ఒక మ్యాచ్ నోకియా తన పూర్వ వైభవాన్ని మరలా తిరిగి తీసుకొస్తే సరిపోద్దని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. బట్ యాస్ యూ సెడ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇంకొకటేంటంటే ఆర్‌సీబీ విషయంలో ఏంటంటే రాహుల్ వెన్ దే లాస్ట్ ద గేమ్స్ చాలా దారుణంగా ఓడిపోయారు. సో, గెలిచినప్పుడు బానే గెలిచారు. కొన్ని మ్యాచెస్ టైట్ మ్యాచెస్ గెలిచారు. కొన్ని క్లోజ్ విన్స్ ఉన్నాయి. బట్ ఓడిపోయినప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోయారు. అందుకే వాళ్ళ నెట్ రన్ రేట్ ఈరోజు ఇంకా వాళ్ళు ఇన్ని మ్యాచెస్ గెలిచినా ఇంకా నెట్ రన్ రేట్ కొంచెం రిగ్రెటబుల్ ఫ్యాక్టర్‌గా ఉందంటే దానికి ఆ రీజన్ ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగానే దే లాస్ట్ వెరీ బిగ్ అనమాట. సో, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా అట్లాంటి లాసెస్ 1 ఆర్ 2 గేమ్స్‌లో ఉన్నాయి. కానీ ఫార్చునేట్‌లీ కొన్ని మ్యాచెస్‌లో వాళ్ళకిప్పుడు కొన్ని ఐ థింక్ పంజాబ్‌ని ఒక మ్యాచ్‌లో 120 అండరో ఎంతో ఆల్ ఔట్ చేసి ఐ థింక్ 10 ఓవర్స్‌లో చేసేస్తారు. అండ్ అలా 1 ఆర్ 2 గేమ్స్‌లో దే హ్యాడ్ ఎ ఛాన్స్ టు ఆహ్, ఆ రన్ రేట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది. సో, ఈ ఢిల్లీ, బెంగుళూరు ఓకే. ఫోర్త్ స్పాట్‌లో వాళ్ళు ఎవరు వెళ్తారు దానికంటే మనకు సాలిడ్‌గా కన్ఫర్మ్ అయిపోయిన టాప్ 3 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అసలు గుజరాత్ టైటన్స్ నాకు ఆ టీమ్ పేరు పలికేటప్పుడు నాకొక నవ్వొస్తా ఉంటది. ఎందుకంటే మనం మీమ్ టీమ్ అనుకున్నాం. వాళ్ళు తీరా చూస్తే మన పాడ్‌కాస్ట్‌లో మన ప్రిడిక్షన్స్‌ని మీమ్స్ చేసేసారు లాస్ట్‌కి. సో, మనమే కాదు మనలా చాలామంది ఇలాగే ప్రెడిక్ట్ చేశారు. కానీ ఏంటి మరి గుజరాత్ టైటన్స్ అయితే ప టాప్ ఫినిష్ అయింది. సో, వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటావు ప్లే ఆఫ్స్‌లో? అంటే వాళ్ళు క్వాలిఫైయర్ ఆడబోతున్నారు కాబట్టి వాళ్ళకి 2 ఛాన్సులొస్తాయి. ఒక మ్యాచ్ ఓడిపోయిన ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటది. అందువలన వాళ్ళు పక్కాగా ఫైనల్‌కి పోతారు అనే అనిపిస్తుంది. బికాజ్ దే విల్ గెట్ 2 ఛాన్సెస్. అండ్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈస్ టూ గుడ్ అంటే మనకి అన్ని డిపార్ట్మెంట్స్‌లో వాళ్ళ బౌలింగ్ అటాక్ బావుంది నీకు. నీకు రషీద్ ఖాన్ అయినా, షమి అయినా, నీకు యష్ దయాల్, లక్కీ ఫర్గూసన్, అల్జారి జోసెఫ్ వీళ్ళందరూ టాప్ ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళకి తోడు ఇప్పుడు సాయి కిషోర్ ఆడడం స్టార్ట్ చేసాడు లాస్ట్ లీగ్ స్టేజ్ ఎండింగ్‌లలో. తను చాలా టైట్‌గా ఏస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్‌గా ఏస్తున్నాడు బౌలింగ్. అండ్ అంటే కంప్లీట్ బౌలింగ్ అటాక్ కంప్లీట్‌లీ డిజర్వ్ ఒక రకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బ్యాట్స్‌మెన్ విన్ మ్యాచెస్, బౌలర్స్ విన్ టోర్నమెంట్స్ అని ఫేమస్‌గా చెప్పుకుంటూ ఉంటారు. అది పాసిబుల్ అవ్వచ్చు గుజరాత్ టైటన్స్‌తో అనిపిస్తుంది. బట్ అగైన్ బ్యాటింగ్ కన్సర్నే వీళ్ళకి. ఇప్పుడు నీకు సాహా నిన్న రన్‌ఔట్ అయ్యాడు. రన్‌ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ కొంచెం మొమెంటమ్ లూజ్ అయ్యి లాస్ట్‌కి రషీద్ ఖాన్ ఏదో సిక్స్‌లు కొట్టి అట్లా అట్లా వాళ్ళు మేనేజ్ చేశారు గానీ, వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడైనా సస్పెక్టే నీకు. అంత కన్సిస్టెంట్‌గా లేదు టోర్నమెంట్ మొత్తం. శుభ్‌మన్ గిల్ గూడా కొడితే 50, 60, 70 కొడుతున్నాడు. లేదంటే డకౌట్. నిన్న గూడా చాలా టీమ్ డిస్మిసల్ అది. నీకు సాహా కొంచెం కన్సిస్టెన్సీ కనిపిస్తుంది గానీ నిన్నేదో హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అయిందంట. అండ్ హార్దిక్ పాండ్యా ఫ్లూయెంట్‌గా కనిపిస్తున్నాడు గానీ ఎందుకో నీకు స్కోర్స్ కన్సిస్టెంట్‌గా రావట్లేదు. మిల్లర్ ఫామ్‌లో ఉన్నాడు. అదొక పాజిటివ్. మాథ్యూ వేడ్ అసలు టోర్నమెంట్ మొత్తం సరిగ్గా ఫార్మ్ చూపియలేదు. నిన్నేదో కొడుతూ కొడుతూ ఔటయ్యాడు మంచిగా ఆడుతూ. బట్ ఇదే బ్యాటింగ్ ఈస్ అ వీక్‌నెస్. బట్ బౌలింగ్ ఈస్ మోర్ దాన్ గుడ్ ఎనఫ్. సో, డెఫినిట్‌గా అంటే వీళ్ళు గెలిస్తే ఇప్పుడు ఫైనల్‌కెళ్ళి కప్పెత్తే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. బౌలింగ్ అంత మంచిగా నడుస్తుంటే. అండ్ వాళ్ళకు ఇప్పుడు బ్యాటింగ్ వీక్ ఉన్నా గాని అక్కడ రషీద్ ఖాన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ ఇయర్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ 3 మ్యాచెస్ కదా రాజు! లాస్ట్ ఆఫ్ క్యామెరా ఆడాడు రషీద్ ఖాన్. అవును రాహుల్. అంటే మనం ఆల్రెడీ మన సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆహ్, ఒక పిక్చర్ చూపించాడు. తర్వాత కూడా తను హీ ప్లేడ్ ఈవెన్ ఆ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో అండ్ హ్మ్. మన ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో అండ్ అలాగే ఐ థింక్ రషీద్ ఖాన్ లైక్స్ సౌత్ ఇండియా అనుకుంటా రాహుల్. ఎందుకంటే సీఎస్‌కే పైన ఆడాడు, ఎస్ఆర్‌హెచ్ పైన ఆడాడు, మళ్ళీ ఆర్‌సీబీ పైన కూడా ఆడాడు. సో, అల్టిమేట్‌గా అంటే ఆహ్, సో, అందుకని వాళ్ళలో సంథింగ్ అంటే అది ఎందుకు వర్కౌట్ అవుతుంది వాళ్ళ టీము అంటే అది ఆ బౌలింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. షమి అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా బౌలింగ్ ఏస్తాడు. కొద్దిగా వీక్‌నెస్ అంటే బౌలింగ్‌లో వాళ్ళది డెత్ బౌలర్ వాళ్ళకి స్పెషలిస్ట్ ఎవ్వరు లేరు. మామూలుగా రషీద్ ఖాన్ కూడా డెత్‌లో ఏసేస్తున్నాడు. అసలు యాక్చువల్‌గా మ్యాచ్‌లు అక్కడి వరకు ఎళ్ళట్లే గుజరాత్ వాళ్ళవి. కొన్ని ఎళ్ళినాయి నీకప్పుడు ఒక మ్యాచ్ గుర్తు పంజాబ్‌తో మ్యాచ్ అనుకుంటా. లాస్ట్ పంజాబో కేకేఆర్‌తోనో. కేకేఆర్‌తో. లాస్ట్‌కి వాళ్ళు డెత్‌లో వాళ్ళ మ్యాచ్‌ని గుంజేస్తారు వాపస్. అటు ఇటు చేసి రషీద్ ఖాన్‌కి ఒక ఓవర్ ఇచ్చి అక్కడ అట్లా అట్లా చేసి. సో, దేర్ బౌలింగ్ అటాక్ అయితే నేరాజీ బాగా ట్రైన్ చేశాడు. చాలా మంచి టాక్టిక్స్, రిలాక్స్డ్ ఎన్వైర్న్‌మెంట్ మెయింటైన్ చేసి. బట్ బ్యాటింగ్ కొద్దిగా మేనేజ్ చేయగలిగితే ఐ థింక్ దే కెన్ ఈజీలీ విన్ ద కప్.
బట్ అదే మేనేజ్ ఎంతవరకు అయితదా అనే చూడాలి. ఇప్పుడు అంటే ఒక్కటి రాహుల్. శుభ్‌మన్ గిల్ నిలబడాలి ఇగ. ఇది టైమ్ ఇగ. ఈయన అవును. టాలెంటెడ్, 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 టాలెంటెడ్ అని చెప్తూనే ఉన్నారు 3 ఏళ్ళు, 4 ఏళ్ల నుంచి. సో, కన్సిస్టెంట్‌గా ఈ నెక్స్ట్ 3 మ్యాచెస్ తను ఊరికే వికెట్ ఇవ్వకుండా ఆడితే ఐ థింక్ విత్ థట్ బౌలింగ్ అటాక్ వాళ్ళు గెలిచేయొచ్చు. యాహ్! అంటే నేను గూడా కొంచెం స్లైట్‌లీ డిసప్పాయింటెడ్ విత్ శుభ్‌మన్ గిల్. ఎందుకంటే ఇంకా అంటే తనకున్న స్కిల్స్ గురించి, టాలెంట్ గురించి మనమేం స్పెసిఫిక్‌గా ఇక్కడ మెన్షన్ చేయనక్కర్లేదు. కానీ అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా తను కంప్లీట్ ఒక టీ20 బ్యాటర్‌లాగా ఐపీఎల్‌లో ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయాడంటే అందులోకి తనకి వచ్చిన ఛాన్సెస్ అన్నీ కూడా ఓపెనింగ్ స్లాట్‌లో ఛాన్సెస్. ఇప్పుడు కేకేఆర్‌తో కూడా సేమ్ అండ్ ఈవెన్ గుజరాత్ టైటన్స్‌తో కూడా. అంటే ఇంత కన్సిస్టెంట్‌గా ఇప్పుడు జనరల్‌గా ఓపెనింగ్ స్లాట్ అనేది హై ప్రెషర్ స్లాట్ అనమాట. అంటే ఇప్పుడు వన్స్ యూ స్టార్ట్ ఫెయిలింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ 'రహానే' లాంటి ప్లేయర్సే ఐపీఎల్‌లో కొన్ని సీజన్స్ వాళ్ళని తీసుకొని కూడా తీసుకోలేదు. అంటే అంతా ఇప్పుడు ఇండియాకి టెస్ట్ క్రికెట్ ఆడుతున్న లెజెండ్ టైప్ ఆఫ్ క్రికెటర్స్‌నే కన్సిడర్ చేయని ఇంత హార్ష్‌గుండే ఈ ఈ టోర్నమెంట్‌లో అంటే ఎస్పెషల్లీ కాంపిటీటివ్‌గా అని చెప్పాలి. ఇంత కాంపిటీటివ్‌గా ఉండే టోర్నమెంట్‌లో శుభ్మన్ గిల్‌కి వస్తున్న ఇన్ని అవకాశాలు ఇప్పటికీ తను ఇంకా తన స్టాంప్ ఆఫ్ అథారిటీ వేయలేకపోయాడంటే ఫీల్స్ రియల్లీ స్లైట్‌లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇప్పుడు మనం 'పృథ్వీ షా' కూడా అంటే 'పృథ్వీ షా'కి ఇప్పుడు ఈ సీజన్ కొంచెం తనకి ఆ ఫీవర్ అండ్ ఇంజ్యూరీస్ కారణం వల్ల తను చాలా మ్యాచెస్ మిస్ అయ్యాడు. బట్ స్టిల్ యాహ్! శుభ్మన్ గిల్ నువ్వు చెప్పినట్టుగా హై టైమ్ దట్ హీ నీడ్స్ టు స్టెప్ అప్. సో, చూద్దాం మరి ప్లే ఆఫ్స్‌లో ఏం చేస్తారో. నువ్వు చెప్పినట్టుగా 2 అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళు గెలిస్తే గనుక ఫైనల్ ఇట్ విల్ బీ ఇన్ దేర్ ఓన్ హోమ్ టౌన్. ఐ మీన్ అహ్మదాబాద్‌లో వాళ్ళకి ఫైనల్ ఉంటది. సో, వాట్ బెటర్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో ఫైనల్‌లో గుజరాత్ మొత్తం టైటన్స్ 1,00,000 ఉన్నారంటే మందుంటారు. 1,00,000 మంది గుజరాత్ ఫ్యాన్స్ వస్తారప్పుడు. 1,00,000 మంది వచ్చేస్తారంటావా కన్ఫర్మ్‌గా? ఓకే. వస్తే వచ్చారు. కొత్త వేవ్ తీసుకురాకుండా ఉంటే చాలు. కొత్త అందుకే అందరూ పోయి బూస్టర్ వ్యాక్సిన్ ఏసుకోండి అలాగా. సో, ఎనీవే సో, కమింగ్ బ్యాక్ టు గుజరాత్ అదనమాట. సో, అంటే వాళ్ళు పక్కా కప్పు ఎత్తుతారనే కాన్ఫిడెన్స్ నాకు కొద్దిగా తక్కువైనా గానీ, బట్ విత్ దట్ బౌలింగ్ అటాక్ వాళ్ళు చూపించిన బౌలింగ్ కన్సిస్టెన్సీతో దే డిజర్వ్ లిఫ్టింగ్ ద కప్ ఇఫ్ దే ఆర్ ఇన్ దట్ సిట్యుయేషన్. సో, ఆ పరంగా ఓకే. బట్ వెదర్ దే డూ ఇట్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో, నెక్స్ట్ మనం కాదసలు. లక్నో గురించి మాట్లాడుకుందామా? సెకండ్ క్వెషన్ యాహ్! బిఫోర్ సెకండ్ వి మూవ్ ఆన్ టు లక్నో జస్ట్ ఎ క్లోజింగ్ అవ్వండి. అంటే 'బొమ్మరిల్లు' సినిమాలో ఇంకా నా చెయ్యి మీ చేతిలోనే ఉందని అంటాడు చూడు. అలాగా నువ్వు చేస్తున్న ప్రిడిక్షన్ అంటే ఇంకా నాకు కొంచెం డౌట్ ఉంది ఫైనల్ కప్ లేదా అంటే అప్పుడు గుజరాత్ టైటన్స్ వాళ్ళు రాహుల్ ఇప్పటికే మేము టేబుల్ టాప్‌లోనే ఉన్నాం రాహుల్. మమ్మల్ని కొంచెం గుర్తించు అని అడుగుతున్న ఆహ్, ఆ వాయిస్ నాకు వినపడుతుంది గుజరాత్ టైటన్స్ టీమ్ నుండి. సో, ఎనీవే యాహ్! రాహుల్ ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే దే ఆర్ డూయింగ్ క్వైట్ వెల్. క్వింటన్ డికాక్ తను ఎప్పటినుండో క్వింటన్ డికాక్ ద బెస్ట్ ఆఫ్ క్వింటన్ డికాక్ ఇంకా మన ఐపీఎల్‌లో చూడలేకపోయాము అనే ఒక రకమైనటువంటి డిసప్పాయింట్‌మెంట్ ఉండేది చాలామంది ఫ్యాన్స్‌కి. కానీ మొన్న గేమ్‌లో ఇప్పుడు 210 అగెయిన్స్ట్ కేకేఆర్ ఆ గేమ్‌లో తను ఆడిన ఇన్నింగ్స్ చూసావా? ఒకవేళ చూసుంటే అసలు మొత్తం వాట్ డు మొత్తం యూ మేక్ ఆఫ్ ద చూసాను. ఇన్నింగ్స్? బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ దిస్ సీజన్. అంటే ప్యూర్‌లీ అంటే ఇప్పుడు 'జాస్ బట్లర్' 3 సెంచరీలు చూసాము. కానీ వాటన్నిటికంటే ఈ సెంచరీ మరి ఒక వేరే లెవెల్‌లో ఉండే అండ్ ఆ సెంచరీ కొట్టిన తర్వాత సెలబ్రేషన్ ఏదైతే ఉండేనో సో, దాన్ని బట్టి అర్థమైపోయింది. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అనిపించుకున్నాడు అసలు డికాక్ తనకి. ఎందుకంటే తన టాలెంట్‌కి ఏమాత్రం న్యాయం చేయలేదు సీజన్ మొత్తం. సో, తను చాలా ఈ ఆతృతతో ఉన్నాడు. ఎప్పుడు ఇట్లాంటి ఇన్నింగ్స్ ఆడదామా? ఎప్పుడు ప్రూవ్ చేసుకుందామా అని. ఇది గంభీర్ కూడా అదే అంటాడు. డికాక్ ఏందిది నువ్వు? ఎట్లా ఆడతావు నువ్వు? నీకెంత టాలెంట్ ఉంది. బహుత్ బడా హీరో బన్నా హై తెరే కో అంటే చలో నేను చేసి చూపిస్తా అని చెప్పి ఆడినట్టు అనిపించింది. సో, అది ఆ ఇన్నింగ్స్ నాకు తెలిసి ఫాస్ట్ బౌలింగ్ మీద గాని, స్పిన్నర్స్ మీద గాని ఎట్లా పడితే అట్లా కొట్టాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు. నా ఫేవరెట్ ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో. ఆ బట్లర్ ఆడిన సెంచరీల కంటే ఇది నాకు ఇంకా స్పెషల్ అనిపించింది. బికాస్ మనం అది ఉగ్ర రూపం చూసాం మనం. డికాక్‌లో ఉగ్ర రూపం చూసాం. ఒక లెవెల్ పైకెళ్ళి ఆడాడు. సో, దిస్ ఈస్ మై ఫేవరెట్ ఇన్నింగ్స్. యాహ్! అంటే ఇప్పుడు మనం సీజన్ స్టార్టింగ్‌లో సెంచరీస్ చూసాం బట్లర్ దగ్గర నుండి. సో, జనరల్‌గా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ అంటే పిచెస్ కొంచెం స్లో అవుతాయి. అంటే కన్సిడరబుల్లీ ఇప్పుడు 'డీవై పాటిల్' కొంచెం ఉన్న అన్ని ట్రాక్స్‌లో కొద్దిగా స్లో అన్నట్టుగా ఆ రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది అందరికి. అండ్ అలాగే 'డీవై పాటిల్‌లో' ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద బౌండరీ ఈస్ వెరీ బిగ్.
సో, అట్లాంటి గ్రౌండ్‌లో ఇప్పుడు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఇట్లాంటి స్పిన్నర్స్ ఉన్న టీమ్‌లో ఓకే. మేబీ రసెల్ కేకేఆర్ ఈసారి చాలా బాగేసాడు బౌలింగ్ ఈ ఇయర్. సో, అవును. తన్ను గూడా చటామాటా కొట్టాడు. టిమ్ సౌదీ ఈ ఇయర్ మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ నాకు తెలిసి ఐపీఎల్‌లో. ఈ ఈ సీజన్ ఐపీఎల్‌లో. తన్ను గూడా అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టేసాడు. ఇట్లా ఆడాలి అని చెప్పి చూపించినట్టు. సో, టాప్ ఇన్నింగ్స్ నో డౌట్ అసలు. 140 అంటే మామూలా అసలు? యాహ్! అదే కదా! అంటే చాలామంది ఇప్పుడు ఫ్యాబ్ ఫోర్ గురించి మాట్లాడేవారు అంతకుముందు. 'విరాట్ కోహ్లీ', 'స్టీవ్ స్మిత్' అండ్ ఇంకా 'జో రూట్' ఇంకా 'బాబర్ అజమ్' ఇలా ఫ్యాబ్ ఫోర్ అని ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యన కొంచెం తగ్గిందనుకో అది. బట్ అది మాట్లాడిన ప్రతిసారి నాకు ఒక అంటే అసలు అంటే నాకు పర్సనల్‌గా 'డికాక్‌ని' నేను చాలా క్లోజ్‌గా తన కెరీర్ స్టార్ట్ నుండి ఫాలో అయ్యాను. అండ్ తన టాలెంట్ గురించైతే ఐ ఆల్వేస్ హ్యాడ్ వెరీ హై ఎక్స్‌పెక్టేషన్స్. ఔట్ ఆఫ్ ద వరల్డ్ టాలెంట్ అంటే నాకు 'డికాక్' కొన్ని సార్లు తను ఎఫర్ట్‌లెస్‌గా సిక్స్‌లు కొడతాడు లెగ్ సైడ్. ఇప్పుడు షార్ట్ బాల్స్ ఆడడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే మనం ఈవెన్ ఈ సీజన్‌లో కూడా హై క్వాలిటీ పేస్‌లో షార్ట్ బౌలింగ్ ఆడడం అనేది ఎంత కష్టమనేది టైమ్ అండ్ అగైన్ మనకు చాలా సార్లు రుజువైంది. కానీ అట్లాంటిది 'డికాక్' ఇప్పుడు ఇంతకాలంగా తను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నా, తనిప్పుడు ఆల్మోస్ట్ రెడ్ బాల్ క్రికెట్ ఇంకా రిటైర్ అయిపోయాడు. ఓన్లీ వైట్ బాల్ పైన ఫోకస్ చేస్తున్నాడు. అలాంటిది ఈవెన్ 'గ్రేమ్ స్మిత్' తన 'క్వింటన్ డికాక్' డెబ్యూ చేసిన రోజు దగ్గర నుండి తనని చాలా దగ్గరగా ఫాలో అవుతున్న వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ స్మిత్ కూడా చెప్పాడు. ఇందాక నువ్వు అన్నావు కదా! ఆ రకమైన తను సెంచరీ కొట్టిన తర్వాత డికాక్ సెలబ్రేట్ చేసుకున్న విధానంలో ఇట్ టోల్డ్ ఎ బిగ్ స్టోరీ అని. సో, నిజంగా తను కూడా అన్నాడనమాట. నేనైతే డికాక్‌ని ఎప్పుడు చూడలేదు ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది. సో, హోప్‌ఫుల్లీ దిస్ సెంచరీ విల్ బ్రేక్ హిమ్ ఫ్రీ అండ్ వచ్చే సీజన్ నుండి మనం ఇంకా బెస్ట్ ఆఫ్ డికాక్ చూద్దామని అనుకుందాం. టు విచ్ ఎవర్ టీమ్ హీ ప్లేస్. ఐ డోంట్ థింక్ లక్నో వాళ్ళు ఇప్పట్లో అయితే వదలరు. బట్ స్టిల్ వాళ్ళు డికాక్‌ని వదులుతారో లేదో తర్వాత సంగతి. 6,00,00,000 వ 6,00,00,000 సీపుగా డెడ్ సీపుగా కొనుక్కున్నారు నాకదే ఒక వికెట్ అనిపిచ్చింది. కీపర్ అరే! బ్యాట్స్. మన ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదసలు ఈ డికాక్ మనకి కీపర్ బ్యాట్స్‌మెన్ రిక్వైర్మెంట్ ఉండే గదా! మనకి డికాక్ సీజన్ ఆడినట్టున్నాడు గదా! ఎస్ఆర్‌హెచ్‌కి. డికాక్ ఐపీఎల్ డెబ్యూ సన్ రైజర్సే అవును. 2013 సీజన్. అప్పుడు ఇంకా 18 ఇయర్సో, 17 ఇయర్సో అనుకుంటా డికాక్‌కి అవును. చిన్న పిల్లాడు. నాకింకా గుర్తు ఒక మ్యాచ్ ఐ థింక్ ఆహ్, అపోనెంట్స్ కింగ్స్ 11 పంజాబ్ అనుకుంటా. హైదరాబాద్‌లో మ్యాచ్ ఐ థింక్ 2013, 14 టైమ్‌లో అనుకుంటా. ఒక ఇషాంత్ శర్మ అప్పుడు ఇంకా సన్ రైజర్స్‌కి ఆడుతున్నాడు. సో, ఒక షార్ట్ బాల్ ఏస్తే బ్యాట్స్‌మెన్ ఎవరో గుర్తులేరు కానీ అది హై క్యాచ్ అనమాట. అంటే చాలా పైకెళ్తది. అందరూ అనుకున్నారు ఎవడు పట్టడులేమో అని గ్రౌండ్ అంతా సైలెంట్‌గా ఉంది. సడెన్‌గా చూస్తే డికాక్ ఎగిరి జంప్ అయ్యి ఇగ ఒక్క చిన్న లీప్‌తో భలే పట్టాడనమాట లాస్ట్. సో, అంటే డెఫినైట్‌లీ అంటే ఎక్కువ మంది డికాక్ అనగానే ఓకే. ఒక పవర్‌ఫుల్ అగ్రెసివ్ పవర్ హిట్టర్ అంటారు గానీ, హి ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కీపర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో, యాహ్! మనం ఇప్పుడు 'డికాక్' సెంచరీ పైన చాలా వరకు ఫోకస్ చేసాం. బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్? ఇప్పుడు 'కేఎల్ రాహుల్' ప్రతిసారి ఆ పంజాబ్ టీమ్‌లో ఉండి ఒక 2, 3 సెంచరీలు కొట్టి, అరే! ఎప్పుడు చూసినా ఆరెంజ్ క్యాప్ పట్టుకెళ్తాడు. కానీ టీమ్ చూస్తే ఎక్కడో బాటమ్‌లో ఉంటదనే రకమైనటువంటి విమర్శని గత కొన్ని సీజన్‌లుగా ఎదుర్కొంటూ చాలా నలిగిపోయాడు పాపం 'కేఎల్ రాహుల్.' సో, ఫైనల్లీ హీ గాట్ ద లైమ్‌లైట్ హీ డిజర్వ్స్ యాస్ ఎ కెప్టెన్ అని చెప్పుకోవచ్చా? లేదులే ఇంకా కెప్టెన్సీ మార్కులు కేఎల్ రాహుల్‌కి ఇవ్వలేమే. తన టాక్టిక్స్ గానీ, తన బ్యాటింగ్ కూడా అప్పుడప్పుడు ఆ పంజాబ్ టీమ్‌లో ఎట్లా ఆడేవాడో అట్లనే ఆడుతున్నాడు. నిన్న డికాక్ సెంచరీ కొట్టాడే గానీ, అవతల పక్క రాహుల్ ఇన్నింగ్స్ చూస్తే హార్డ్‌లీ 120 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుండే. ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు చూసుకుంటే మరి. ఓడిపోయి ఉంటే చంపేసేవాళ్ళు అందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి కేఎల్ రాహుల్‌ని. ఎన్ని సార్లురా నాయనా నువ్వు టెస్ట్ బ్యాటింగ్ ఆడుకుంటావు. నువ్వు టీ20లో ఇంత టాలెంట్ పెట్టుకొని, ఇంత ఎబిలిటీ పెట్టుకొని అని చెప్పి అందరూ తిడతా ఉంటారు కదా! అది మళ్ళీ అవన్నీ చెప్పు దెబ్బలన్నీ తినాల్సొచ్చేది. కేఎల్ రాహుల్‌కి అసలు. ముఖ్యంగా గౌతమ్ గంభీరే చాలా అప్సెట్ అయ్యి ఉండేవాడు నాకు తెలిసి. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే. తెలుస్తుండే మనకు అక్కడికి డగౌట్‌లో చూస్తే గంభీర్‌ని. సో, అది ఇంకా ప్రాబ్లమే నన్నడిగితే. సో, ఈ ప్లే ఆఫ్స్‌లో అలా కొంచెం తన వికెట్‌ని కాపాడుకోవడానికి అన్నట్టు ఆడకుండా కొంచెం ఇంకొంచెం సెల్ఫ్‌లెస్‌గా కేఎల్ రాహుల్ ఆడితే బావుంటది. అసలు లక్నో సూపర్ జైంట్స్ ఇంకా టు ద పొటెన్షియల్ ఆడనే ఆడట్లేదు. నీకు నీకు మార్కస్ స్టాయినిస్ బ్యాట్‌తో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించాడా? గెలిపియలేదు. బాల్‌తో గెలిపించాడు నిన్న. అదొక అదొక వండర్. దాని గురించి మనం మాట్లాడుకోవాలి కాసేపు. కానీ బాల్‌తో గెలిపిచ్చాడా? కేకేఆర్ వాళ్ళు గెలిపించారా?
ఏమో మరి ఇగ యాక్చువల్లీ చాలా మంచి యార్కర్‌లే. లాస్ట్ బాల్ అంటే చాలా స్లోవర్ బాల్ యార్కర్ ఏసాడు. రిప్పింగ్ యార్కర్ అది అంటే మంచిగేసాడు. ఇప్పుడు ఆ 'రింకు సింగ్' క్యాచ్ అంటే లెట్స్ ఆల్సో గివ్ క్రెడిట్ టు ఎవెన్ లూయిస్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ క్యాచ్. అవును. అది ఫ్లాట్‌గొస్తుంది. ఇంక ఆల్మోస్ట్ పడిపోయిందనే టైంలో ఎలాగోలా గ్రాబ్ చేసాడు మొత్తం మీద. అది కూడా వన్ హ్యాండెడ్ స్టిక్ అయింది. అంటే చాలా యాహ్! సందర్భాల్లో ఎలాంటి క్యాచెస్ స్టిక్ అవ్వకుండా కిందకి జారిపోవడం చూస్తాం. ఒకవేళ జారిపోయుంటే ఈజీ 2 అది. ఎందుకంటే డీప్ ఎక్స్‌ట్రా కవర్ రీజియన్‌లో ఉన్నాడు. ఈజీ 2 హ్మ్. అది. సో, ఇంక మ్యాచ్ అక్కడ సీల్ అయిపోయేది దాదాపుగా టై అయిపోయేది ఈజీగా. యాహ్! ఇప్పుడు నీ లేటెస్ట్ ఫేవరెట్ ప్లేయరా 'రింకు సింగ్' ఇండియాలో? ఎప్పటినుంచో నా ఫేవరెట్ ప్లేయరు. ఈజ్ స్టారు ఎప్పటినుంచో తను అసలు కేకేఆర్ టీమ్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు. అందుకే తనని 5 ఇయర్స్‌గా పెట్టుకుంటున్నారు టీమ్‌లో, స్క్వాడ్‌లో. ఓకే. అంటే నువ్వు దాంట్లో మాత్రం సీక్రెట్‌గా డౌట్ లేదు. కేకేఆర్‌కి స్కౌట్‌గా పనిచేస్తున్నావనమాట అయితే అర్థమవుతుంది. జోక్స్ అపార్ట్, రింకు సింగ్ టాలెంట్ ఏంటో మనకు క్లియర్‌గా అర్థమైపోయింది. తన ఫీల్డ్ పైన తన టాలెంట్ చూసాం ఇన్ని రోజులు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా లేదా టీమ్‌లో ఆడినప్పుడు బ్యాటింగ్ ఏదో కిందకొచ్చేవాడు. ఛాన్స్ దొరికేది కాదు. ఫీల్డ్‌లో మాత్రం మెరుపుతీగ. కానీ ఇప్పుడు ఫీల్డ్‌లో మెరుపుతీగ, నీకు బ్యాట్‌తో అయితే ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్‌లీ మ్యాచ్‌ని అసలు చచ్చిపోయిన మ్యాచ్‌ని బతికిచ్చి గెలిపిచ్చేసాడు ఆల్మోస్ట్ పాపం. ఆ ఎక్స్‌ట్రార్డినరీ క్యాచ్ కాకపోయుంటే పక్కా ఈ పాటికి కేకేఆర్ వాళ్ళు 14 పాయింట్స్‌లో ఉండేవాళ్ళు. నాకు తెలిసి గౌతమ్ గంభీర్ మాత్రము టీమ్ మీటింగ్‌లో ఒక వీర లెవెల్‌లో అందరి పైన అరిచేవాడు. ఆ వీడియో బయటికి కూడా వచ్చేది కాదు. వాళ్ళు ప్రతిసారి లక్నో వాళ్ళు గంభీర్ స్పీచ్ వీడియోలు పెడతా ఉంటారు. ఆ మ్యాచ్ మాకు గనుక పోయుంటే అసలు అమ్మమ్మమ్మో! అయిపోయేది. యాహ్! అంటే కెమెరాలు పగిలిపోయేవి లోపల. అంటే ఇందాక ఇప్పుడు 'రింకు సింగ్' అనగానే నాకు గుర్తొచ్చింది. అంటే ఇంకా ఎనీవే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ హిమ్. సో, ఇప్పుడు తను మామూలుగా ఇందాక మనం 'ప్రియం గర్గ్' అనగానే టీమ్ మ్యాన్ అని ఎలా అయితే చెప్పుకున్నామో, ఐ థింక్ ఈ ఐపీఎల్ మొత్తంలో ఇప్పుడు పర్టిక్యులర్‌గా నిజంగా టీమ్ మ్యాన్ అనే స్పిరిట్ చూపిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకొక స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వాలనంటే నాకు తెలిసి 'రింకు సింగ్' ప్రతి సీజన్ టాప్ 3లో ఉంటాడు. ఎందుకంటే తన లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ టు విచ్ ఎవర్ టీమ్ హీ ప్లేస్ ఫర్. ఇప్పుడు తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన తర్వాత ఐ థింక్ విత్ 'హర్ష భోగ్లే' ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా ఆహ్, మామూలుగా 'హర్ష భోగ్లే' టిపికల్ హిందీ ఐ మీన్ మన హైదరాబాదీ హిందీ స్టైల్‌లో అడిగాడనమాట. ఏంటసలు మన అలీగర్ యూపీలో ఇక్కడి నుంచి పెద్దగా ప్లేయర్స్ రారు అసలు ఎలా అది ఇదని ఒక అంటే ఇంకెలా అంటే ఇంకా మట్టిలోంచి తీసిన మాణిక్యం రా నువ్వు అనే ఒక రకమైనటువంటి ఒక మంచి హైప్ ఇచ్చిన ఇంట్రోలాగా ఒక క్వెషన్ ఏసాడనమాట. ఒక రకమైనటువంటి క్వెషన్ అది. సో, జనరల్‌గా చాలామంది ఇట్స్ వెరీ న్యాచురల్ టు టు సక్ ఇంటు థట్ అంటే ఓకే. కానీ వెంటనే 'రింకు సింగ్' తను 'హర్ష' లేదు లేదు నేనుండే ప్లేస్ నుండి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. అంటే నాట్ మెనీ ఆఫ్ దెమ్ రిప్రజెంటెడ్ ఇండియా. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ క్రికెటర్స్ ఫ్రమ్ మై పార్ట్ ఫ్రమ్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ అని తను ఇంట్రో ఇచ్చాడు. అండ్ అదే మ్యాచ్‌లో నితీష్ రాణా అండ్ ఆల్మోస్ట్ ఇంక మ్యాచ్ గెలిచేసారు. అది అర్థమైపోతుంది ఇంక కేకేఆర్స్ గేమ్ టు లూజ్ అని. అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా చిన్న సింగిల్స్, టూస్ రొటేట్ చేసే టైంలో 'నితీష్ రాణా' పైన ఒక రకంగా అంటే డెఫినెట్‌లీ 'నితీష్ రాణా' ఈస్ ఎ సీనియర్ ప్లేయర్ ఇన్ ద టీమ్ అండ్ ఆల్సో 'రింకు సింగ్స్' బెస్ట్ ఫ్రెండ్ గూడా. సో, ప 'రింకు సింగ్' అయితే ఒక రకంగా కోప్పడ్డాడు చాలా. అంటే అది ఒక 2 ఉన్న అంటే మ్యాచ్ గెలిచేస్తున్నారు వాళ్ళు. ఎంత సమ్ 10 బాల్స్‌లో ఇంకా 12 రన్స్ 13 ఎంతో కొట్టారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒక 2కి రాలేదని చెప్పి నితీష్ రాణా పైన చాలా కోప్పడ్డాడు. అరిచాడు గూడా. సో, అంటే దట్ షోస్ హిస్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో, డెఫినైట్‌లీ 'రింకు సింగ్' ఈస్ ఎ స్టార్. సో, హోప్‌ఫుల్లీ తనకి ఇప్పుడు తను చూపించిన పెర్ఫార్మన్సెస్ తర్వాత ఒక ఫుల్ సీజన్ ఏదన్నా టీమ్ అంటే డెఫినైట్‌లీ కేకేఆర్ వాళ్ళు వదులుకోరు. సో, కేకేఆర్ వాళ్ళు తనొక ఫుల్ సీజన్ ఆడిస్తే చూడాలని నేను కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. యాహ్! కమింగ్ బ్యాక్ టు లక్నో. సో, లక్నో వాళ్ళు టు ద పొటెన్షియల్ ఎప్పుడు ఆడతారో వెయిటింగ్. నాకు తెలిసి ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ దెమ్ టు పీక్ నన్నడిగితే. ఐ స్టిల్ బ్యాక్ దెమ్ టు లిఫ్ట్ ద కప్. ఇప్పుడు నేను గుజరాత్ ఎంత బాగా ఆడుతున్నా వాళ్ళు గెలవరేమో అని నేను అనడానికి కారణం అయితే లక్నోవే. వాళ్ళకింకా స్టాయిన్ ఇస్ టికింగ్ టైమ్ బాంబ్. ఎప్పుడొక మ్యాచ్‌ని ఇన్నింగ్స్ ఆడబోతున్నాడని నేను వెయిటింగ్. జేసన్ నేనింకా హోల్డర్ గూడా నీకు చూస్తే బ్యాట్‌తో అంత ఇంపాక్ట్ చేయలేదు. అక్కడక్కడ ఒక చిన్న క్యామియో ఆడాడు కాబట్టి. సో, బ్యాటింగ్ డెప్త్ భయంకరంగుంది వాళ్ళకి. సో, నేనింకా అదే అన్నదమ్ముల గురించి కంప్లీట్. చెప్తావేమో అనుకున్నా. అంటే కృణాల్ పాండ్యా వచ్చి ఫైనల్‌గా అరే! యాహ్! ఫేస్ ఆఫ్ హ్మ్. అంటావు. లాస్ట్ హ్మ్. ఓవర్ ఆ! హార్దిక్ అంతే. పాండ్యా బౌలింగ్ టు కృణాల్ పాండ్యా, కృణాల్ పాండ్యా బౌలింగ్ టు హార్దిక్ పాండ్యా అంటావా? అంతే. అది కూడా గుజరాత్‌లో. ఇద్దరు హ్మ్. గుజరాత్‌లో పుట్టి పెరిగిన అన్నదమ్ములు యాహ్! మన పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుంటారంట ఆల్రెడీ.
యాహ్! ఒక లెవెల్‌లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఫైనల్ జరుగుతదనుకుంటాను నేను. బట్ జోక్స్ అపార్ట్ అండ్ బౌలింగ్ వైస్ గూడా లక్నో వాళ్ళు మోసిన్ ఖాన్ అబ్బా! చాలా ఇంప్రెసివ్ బౌలరు. మనం ఈ టోర్నమెంట్‌లో చాలా మంది యంగ్ ఫాస్ట్ బౌలర్స్‌ని జూసాము. నా దృష్టిలో ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ గూడా ఎంత బాగేస్తున్నా గాని నాకెందుకో మోసిన్ ఖాన్ ఒక చిన్న లెవెల్ అబోవ్ ఉన్నాడు. కొంచెం అంటే నీకు బౌలింగ్ ప్లాన్స్ ఉంటాయి జూడు. అవి కొంచెం హైయర్ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. మోసిన్ ఖాన్ ఈస్ ద బెస్ట్ యంగ్ బౌలర్ అనిపిస్తుంది నాకు. అంటే రాహుల్ మన లిసనర్స్ అంటే ఎవరైనా కొంతమంది ఈ సీజన్ సరిగ్గా ఫాలో అన్న వాళ్ళు, అరే! ఎవరో మేము కూడా విన్నాం ఈ మోసిన్ ఖాన్ అనే పేరు అసలేంటి తినలో స్పెషాలిటీ అనే డౌటొస్తే ఎలా డిస్క్రైబ్ చేస్తావు? అంటే మోసిన్ ఖాన్ వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్? మోసిన్ ఖాన్ బాల్‌ని ఇన్ స్వింగ్ చేస్తున్నాడు, ఔట్ స్వింగ్ చేస్తున్నాడు. నీకు మంచి పేస్ మీద బ్యాక్ ఆఫ్ లెంత్ ఎయగలుగుతున్నాడు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు నీకు వాసీమ్ అక్రమ్ లెవెల్ స్కిల్ కనిపిస్తోంది. ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్‌లోనే. సో, చాలా హై ప్రైజ్ ఒక రకంగా అది. అండ్ చాలా ఎక్సైటింగ్ అంటే నీకు రన్స్ లూజ్ బాల్స్ అయితే అసలెయ్యట్లేదు. నీకు చాలా యాక్యురేట్‌గా ఉంది. ఇప్పుడు యంగ్ బౌలర్స్ అందరిని చూస్తున్నాం. కుల్దీప్ సేన్ వీళ్ళందరూ కూడా నీకు ఉమ్రాన్ మాలి వీళ్ళందరూ ఫ్రీగా బౌండరీస్ వచ్చే బాల్లేస్తున్నారు. కానీ తను మాత్రం అస్సలేయట్లేదు. ఒక సీజన్డ్ ఫాస్ట్ బౌలర్ లాగా ఏస్తున్నాడు. సో, దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైన్. వెంటనే ఇప్పుడు ఇయాన్ బిషప్ అనడం ఏంటంటే వెంటనే తననసలు ఇండియాకి ఆడిచ్చేసేయాలి. అంత లెవెల్ టాలెంట్ ఉంది. వసీం అక్రమ్ లెవెల్‌లో అన్నట్టు అన్నాడు. సో, దానికి ఏమాత్రం తగ్గిపోలేదు తను. ఎట్లయితే బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేస్తాడు చూడు. జహీర్ ఖాన్‌ని మనం చూసేవాళ్ళం. బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేస్తూ. బాల్ నీకు అవుట్ చేసి, అవుట్ స్వింగ్ చేసి, ఇన్ స్వింగ్ చేసి, కొంచెం లైన్ నీకు వైడ్ ఆఫ్ ది గ్రీస్ ఎళ్ళేసి, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ ఏజ్‌లోనే ఏస్తున్నాడు తను. సో, ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. నీకు మనం లెఫ్ట్ హ్యాండర్స్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. నీకు జయదేవ్ ఉన్నట్కట్ నుంచి ఖలీల్ అహ్మద్ కూడా చాలా బాగా ఏస్తున్నాడు. ఈ సీజన్ చాలా బాగా ఏసాడు ఢిల్లీకి. బట్ తను మళ్ళీ ఇంజ్యూరీస్ వల్ల కొంచెం డౌన్ అయ్యాడు. బట్ నన్నడిగితే బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇన్ ద కంట్రీ వరకు నేనెళ్ళిపోతా. అంటే మేబీ. యాహ్! అంటే నాకొక డౌటొచ్చింది. ఇట్స్ ఎ వెరీ హై ప్రైజ్ రాహుల్. అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పిన పాయింట్స్‌కి నేను 100% ఒప్పుకుంటా. ఈవెన్ ఐ ఆల్సో హాడ్ ద సేమ్ థింగ్స్ టు సే అబౌట్ మోసిన్ ఖాన్ అబౌట్ హిస్ స్కిల్ పర్టిక్యులర్‌లీ. సో, ఇప్పుడు అంటే నువ్వు చెప్పినట్టుగా తను ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ చూపిస్తాడా లేదా అనే క్వెషన్ మార్క్ కంటే ముందు 'జహీర్ ఖాన్' తర్వాత ఎవరైనా మన ఇండియాలో కన్సిస్టెంట్‌గా సక్సెస్‌ఫుల్ అయిన లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ ఎవరైనా ఉన్నారా? అంటే కన్సిస్టెన్సీ విషయంలో నేను అడిగేది. లేదు. ఎవ్వరు లేరు. నాకు తెలిసి 'జయదేవ్ నడ్కట్' అసలు ఇండియాకి ట్రై చేశారు. అప్పుడు చిన్నప్పుడే ట్రై చేశారు. వర్కౌట్ కాలేదు. తర్వాత ఎవరిని ట్రై చేశారంటే 'ఖలీల్ అహ్మద్' అంతే. 'ఖలీల్ అహ్మద్' కాకుండా ఇంకెవరినైనా ట్రై చేశారా? అసలు ఎవ్వరు లేరు. యాహ్! అందుకే కదా ఎవరైనా ఉన్నాడు ఒకవేళ ఉన్నా సరే నాకు తెలిసి మేబీ దే మైట్ హ్మ్. హావ్ ప్లేడ్ హార్డ్ గేమ్స్ హియర్ అండ్ దేర్ అంతే అనుకుంటా. అంతే. అంటే ఇప్పుడు అందుకే నటరాజన్ ఆడాడు. ఉన్నట్టు బట్ నటరాజన్ స్కిల్ వేరు కదా! అదే 'నటరాజన్' ఈస్ వేరు. దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్. నీకు మొత్తం స్ట్రెయిట్ ఏస్తాడు. తనేం స్వింగు అంత స్కిల్ అంటే ఇప్పుడు టు బి అంటే నో ఆఫెన్స్ టు 'నటరాజన్' తను మనకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ అది ఇది మనందరికీ తెలుసు ఆ విషయం. బట్ స్కిల్ పరంగా మనం అంటే అంత మాట్లాడం. ఒక యార్కర్స్ ఏసే స్కిల్ ఉంది. ఈ మధ్య కొత్తగా కొంచెం స్వింగ్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నాం గానీ, ఇంత ఎక్సైటింగ్‌గా మనం ఎప్పుడు మాట్లాడుకోలే కదా! సో, ఇట్ ఈస్ అన్‌ఫెయిర్ టు కంపేర్ విత్ నటరాజన్. సో, మోసిన్ ఖాన్ మేబీ ఖలీల్ అహ్మద్ వీళ్ళతో కంపేర్ చేయొచ్చు. సో, బట్ వీళ్ళందరిలోకి నాకు తెలిసి మోసిన్ ఖాన్ ఈస్ ద బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పుడు. కంట్రీలో తనే బెస్ట్. అంటే మనం తక్కువ చూసాం ఆఫ్‌కోర్స్ ఎక్కువ చూడలేదు. అగైన్ 8 మ్యాచెసే ఆడాడు. ఈ సీజన్ కూడా ఫస్ట్ నుంచి ఆడిపియలే లక్నో వాళ్ళు. బట్ ఒకసారి ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు తిరిగి చూసింది లేదనమాట. సో, ఐ హోప్ తను ఇట్లానే కంటిన్యూ చేస్తుంటాడు. అండ్ ఈ ప్లే ఆఫ్స్‌లో కూడా తను మరి టీమ్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటే తన మీద అనేది చూడాలి. బికాజ్ నీకు ఓపెనింగ్ స్పెల్‌లో వికెట్ తీస్తున్నాడు. మిడిల్ ఓవర్స్‌లో తీస్తున్నాడు. డెత్‌లో కూడా అక్కడక్కడ ఓవర్‌లేస్తున్నాడు. అండ్ కంప్లీట్ ప్యాకేజ్ అబ్బా! అండ్ పేస్ కూడా బాగుంది నీకు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ నీకు. ఎకానమీ చూడు. బిలో 6 ఎకానమీ ఉంది నీకు. 8 మ్యాచెస్ ఆడి బిలో 6 ఎకానమీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఫర్ ఎ యంగ్ అండ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్. అంటే ఇంకొకటేంటంటే ఇప్పుడు ఈ సీజన్‌లో మనం లక్నో సూపర్ జెయింట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఏ టీమ్ అన్నా సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఓకే. సూపర్ స్టార్స్ పెర్ఫార్మ్ చేశారు. జాస్ బట్లర్ బాగా ఆడాడు. క్వింటన్ డికాక్ బాగా ఆడాడు. కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. ఇవన్నీ చెప్తారు కామన్‌గా. కానీ ఇప్పుడు లక్నోలో వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నారు. అండ్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్‌లో మనం ఆయుష్ బడోని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అండ్ ఇప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సీజన్ ఇప్పుడు మనం మోసిన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆక్షన్ విషయంలో వాళ్ళెంత కసరత్తు చేశారు, వాళ్ళెంత ప్రిపేర్ అయ్యారు, ఇదంతా ఒక డిఫరెంట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. కానీ ఇప్పుడు టీమ్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌తో పాటు మన లోకల్ ప్లేయర్స్, యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ
ప్రామిసింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫార్మ్ చేస్తే డెఫినెట్‌లీ ఎంత ఇంపాక్ట్ ఉంటది. అది టీము పర్ఫార్మెన్స్ విషయంలో అయినా అవ్వచ్చు. అండ్ అలాగే టువర్డ్స్ ద ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి కూడా అది ఎంత కీలకం అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుందక్కడ. అక్కడ ఆయుష్ బడోని 1 ఆర్ 2 మ్యాచెస్ గెలిపించాడు లక్నోని బ్యాట్ తోటి. అండ్ అలాగే ఇప్పుడు మోసిన్ ఖాన్ తన గురించి నువ్వు చెప్పకనే చెప్పావు. తను ఎంత బాగా వేస్తున్నాడు. అండ్ తను బౌలింగ్‌తో కూడా ఎన్ని మ్యాచెస్ గెలిపించాడనేది మనకు క్లియర్‌గా తెలుసు. హూడా సో అదే హూడా ఆల్రెడీ దీపక్ కూడా తెలిసిందే కదా! 400+ రన్స్ కొట్టాడు. అసలు ఎప్పుడైనా అనుకున్నామా మనం? అంటే మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ హుడా అని అనుకున్నాం గదా! అంటే టు ఎందుకంటే మనం ముందుగానే అనుకున్నాం తనకి ఈసారి ఫుల్ ఆపర్చునిటీ వస్తది. అన్ని గేమ్స్ ఆడతాడని. సో, ఎక్స్‌పెక్ట్ చేసినట్టే తనకి హి గాట్ ద ఛాన్సెస్ దట్ హి డిజర్వ్స్. అండ్ మేబీ కొంచెం అంటే తన తన నుంచి తాను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుంటాడు. ఎక్కువ రన్స్ కొడతానని. బట్ స్టిల్ ఈవెన్ ఎవెన్ లూయిస్ కూడా ఇప్పుడు మనకు మొన్న సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు గానీ స్టార్టింగ్‌లో ఒక మ్యాచ్ తనే గెలిపించాడుగా ఎవెన్ లూయిస్ బ్యాట్‌తో. అవునవును. చెన్నై మ్యాచ్. చెన్నై మ్యాచ్. సో, నీకు తను మళ్ళీ టీమ్‌లోకొచ్చాడు. మేబీ ఇప్పుడు ప్లే ఆఫ్స్‌లో ఉంటాడో లేదో తెలీదు. మళ్ళీ వాళ్ళు కాంబినేషన్ మళ్ళీ చేంజ్ చేయొచ్చు. బట్ ఓవరాల్‌గా అంటే చాలా స్ట్రాంగ్ టీమ్ ఇది. ఆన్ పేపర్ స్ట్రాంగ్. ఆడడం గూడా కొద్దిగా అక్కడిక్కడ కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు గానీ, బట్ ఐ థింక్ స్టాయినిస్ ఇంకా తను చెప్పాగా టికింగ్ టైమ్ బాంబ్. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో తను ఎంతైతే ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ని ఫైనల్‌కి తీసుకెళ్ళాడో, అట్లాంటి ఇన్నింగ్సే మళ్ళీ ప్లే ఆఫ్స్‌లో ఆడబోతున్నాడు. అండ్ రవి బిష్ణోయ్ చాంపియన్. అవేష్ ఖాన్ గూడా నీకు మరీ కన్సిస్టెంట్‌గా ఏస్తున్నాడు అనుకోవట్లే గానీ, ఓకే. ఈస్ పర్ఫార్మింగ్ టు ఎక్స్‌పెక్టేషన్ అనే జెప్పుకోవాలి. సో, ఓవరాల్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. అందులో మాత్రం డౌట్ లేదు. అందరికీ తెలిసిందే. అందరూ హైలీ రేట్ చేసిందే. అండ్ యాండీ ఫ్లవర్ కోచింగు అండ్ గంభీర్ సార్ పెట్టే ఫైర్ టీమ్‌లో అసలు. సో, యాహ్! నా దృష్టిలో వీళ్ళే కంటెండర్స్ నంబర్ 1. ఓకే. మనం టాప్ 2 గురించి చాలానే మాట్లాడాం. మరి వాట్ అబౌట్ ద టీమ్ ఇన్ పింక్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్‌కి వెళ్తున్నారు. ప్రతి సీజను చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్‌లో సూపర్ స్టార్ ప్లేయర్స్ ఉంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ జాస్ బట్లర్, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ ఇలా చాలా పేర్లు వింటూనే వచ్చాం. కానీ అసలు ఫస్ట్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎలా అయితే వాళ్ళు అండర్ ద రాడార్ వచ్చి కప్పు కొట్టిన తర్వాత మరలా ఎప్పుడు కూడా ఏ సీజన్‌లోనూ వాళ్ళు ఫ్యాన్స్‌కి పర్టిక్యులర్‌గా ఆర్ఆర్ ఫస్ట్ టైటిల్ గెలిచారు కాబట్టి ఒక న్యాచురల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగే లోపే అవన్నీ చంపేసి ఇంక ఇప్పుడు దరిదాపుల్లో కూడా లేకుండా ఎప్పుడు కంటెన్షన్స్‌కి ఇంకా ఎప్పుడు బాటమ్‌లో ఉండేవారు ఎక్కువ శాతం. సో, కానీ ఫైనల్లీ వాళ్ళకి ఇప్పుడు ఈ సీజన్ చహల్ అండ్ అశ్విన్ అనే ఒక మంచి ఇండియన్ స్పిన్ కాంబినేషన్‌ని నమ్ముకున్నారు. అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉన్నా బ్యాట్‌తో జాస్ బట్లర్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్‌లో మెరిసాడు. సో, డెఫినెట్‌లీ అది ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి తన ఫార్మ్ చాలా హెల్ప్ అయింది. మేబీ ఇప్పుడు తను కొంచెం ఫార్మ్‌లో డిప్ కనబడుతుంది గానీ, స్టార్ట్ ఆఫ్ ద సీజన్‌లో తను ఆడిన కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు రాజస్థాన్ వాళ్ళు అక్కడ టాప్ ఆఫ్ ద టేబుల్‌లో ఉన్నారనడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఐ థింక్ స్టార్టింగ్ 8, 9 గేమ్స్‌లో సంజు శాంసన్ నాకు తెలిసి ఒకే ఒక్కసారి టాస్ గెలిచాడేమో. ఒక్కసారి కూడా గెలవలేదేమో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో అన్ని సార్లు వరుసగా టాస్ ఓడిపోతూ ఫస్ట్ టైమ్ బ్యాటింగ్ అది కూడా. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు గెలిచిన అన్ని మ్యాచెస్‌లో కూడా ఆల్‌మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ దే వన్ డిఫెండింగ్ టోటల్స్. సో, ఐపీఎల్‌లో సీజన్ స్టార్టింగ్ నుంచి సీజన్ ఎండ్ వరకు టోటల్స్ డిఫెండ్ చేసుకుంటూ గెలవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ సో, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి వాళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్స్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరంటావు? ఆఫ్‌కోర్స్ బట్లర్ పాజిటివ్ గానీ, లీగ్ స్టేజ్ సగం తర్వాత తను ఎక్కడ 1000 రన్‌లు కొట్టేస్తాడో అందరం భయపడ్డాం గానీ, తర్వాత కొంచెం చల్లబడ్డాడు. కానీ దీనికి తోడుగా చుట్టుపక్కల వీళ్ళంతా జైస్వాల్, పడికల్లు వీళ్ళందరూ బాగా ఆడడం స్టార్ట్ చేశాడు. ఒక మ్యాచ్ రియాన్ పరాగ్ సొంత చేతులతో గెలిపించాడు. నీకు ఒక్క ల్యాప్స్ అయితే. సో, ఇలా నీకు మంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. నీకు హెట్‌మైర్ కూడా ఇప్పుడు టీమ్‌లో లేడు. తనకు పాప పుడితే తను పోయి ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాడు. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కి ఆడతాడు. అండ్ నీకు బౌలింగ్ పరంగా అయితే వాళ్ళు కొద్దిగా వీక్ ఉన్నారు అని అనిపించింది మనకి. అదర్ దాన్ స్పిన్నర్స్ బాగా మంచి ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ టాప్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అది తప్పితే కొద్దిగా నీకు ట్రెంట్ బోల్ట్, న్యూ బాల్ స్పెల్ మంచిగేసినా గానీ డెత్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదనుకున్నాము. బట్ ఆ ప్రాబ్లమ్ ఇంకా ఉంది. బట్ ట్రెంట్ బోల్ట్, న్యూ బాల్ బౌలింగ్ మాత్రం అబ్సల్యూట్‌లీ టాప్ క్లాస్. సో, నీకు కొన్ని మ్యాచెస్ అక్కడే ఫినిష్ అయిపోతున్నాయి. మొన్న లక్నోని కొట్టారు వాళ్ళు. వాడు సింపుల్‌గా నీకు కొట్టిపడేసాడు నీకు. పవర్ ప్లేలోనే మ్యాచ్ అయిపోగొట్టేసాడు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌తో. సో, నీకు అలా వాళ్ళకి కొన్ని మంచి యాస్పెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ టీమ్‌లో.
అండ్ బట్లర్ పైన డిపెండెన్సీ తగ్గడం మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వాళ్ళకి ఇప్పుడు రియలిస్టిక్గా ఇప్పుడు మేబీ దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు ఛాలెంజ్ ఫర్ ద కప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ 10 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు అంతా బట్లరే, బట్లర్ 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 కొడితే మేము గెలుస్తాం, లేదంటే మేము గెలవం అన్నట్టుండే. సో వేరే వాళ్ళు ఆడుతున్నారు. సో ఇట్స్ అ గుడ్ సైన్. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ కంటెంటర్స్. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. స్టార్టింగ్ లో కొంచెం తక్కువ అంచనా వేసాం, వీళ్ళ టీం లేదు, ఏదో బట్టల మీదనే వాళ్ళు కూర్చొని స్వారీ చేస్తున్నారని. సో ఇట్ షుడ్ బి ఈ 3 టీమ్స్ చాలా మంచి టీమ్స్ రాజు, అదైతే ఒప్పుకోవాలి. ఈ ఫోర్త్ టీం కొంచెం అది వైల్డ్ కార్డ్ అనుకో, ఆర్సీబీ అయినా ఢిల్లీ అయినా. బట్ టాప్ 3 టీమ్స్ వెరీ గుడ్. ఐ వుడ్ స్టిల్ బ్యాక్ లక్నో. అండ్ రాజస్థాన్కి వచ్చే వరకు అయితే దే హ్యావ్ సంథింగ్ ఇన్ దమ్. ఇప్పుడు ఇప్పుడు బట్లర్ ఇప్పుడు ఫైనల్ ఉందనుకో, బట్లర్ షైన్ అయితే అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. వార్ వన్ సైడ్ అయిపోతుంది. బట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే యశస్వి జైస్వాల్ ఇంకా దేవదత్ పడిక్కల్ ఇద్దరు బాగా ఆడుతున్నారు, అది వాళ్ళకి బలం ఇప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా రాజస్థాన్ టీంలో ఇప్పుడు బట్లర్ ఫామ్ కొంచెం డౌన్‌లో ఉన్న వేరే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ రాజస్థాన్ వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇప్పుడు అశ్విన్ బ్యాటింగ్ కూడా ఒక చిన్న బోనస్ అయిందని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పటివరకు మనం యాహ్! మొన్న తన 50 కూడా కొట్టాడు ఆల్మోస్ట్. అవునవును. అవును. అంటే తను ఫ్లోటర్‌గా యూజ్ చేశారు. కొన్ని కొన్ని మ్యాచెస్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో వికెట్స్ పడిపోతుంటే కొలాప్స్ అవ్వకుండా తనని కొంచెం ఇన్నింగ్స్‌ని కొంచెం అడ్డుకట్ట వేయడానికి తనని పంపించారు. ఆ వికెట్స్ ఫ్లోని ఆపడానికి. ఆ మ్యాచ్‌లో కూడా సక్సీడ్ అయ్యాడు. సో, ఒక విధంగా ఐ థింక్ ఇప్పుడు టీమ్‌లో సీనియర్ ప్లేయర్స్‌తో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుల్దీప్ సేన్ అండ్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ వీళ్ళు గూడా కొన్ని కొన్ని మ్యాచెస్‌లో అక్కడక్కడ మెరిసి జస్ట్ ఏదో మెరవడమే కాదు, టీమ్‌కి వాళ్ళు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్‌లిచ్చారు. ఇప్పుడు అదే కదా డిఫరెన్స్. ఈవెన్ రియాన్ పరాగ్ కూడా ఐ థింక్ ఎగెయిన్స్ట్ ఆర్‌సీబీ మ్యాచ్‌తో అనుకుంటా. తను ఆడిన ఇన్నింగ్స్ చాలా క్రూషియల్ అయింది. అల్టిమేట్‌గా రాజస్థాన్ వన్ దట్ మ్యాచ్. సో, ఈవెన్ ఇప్పుడు మనం ఆయుష్ బడోని ఇందాక లక్నో గురించి మాట్లాడుకున్నప్పుడు మోసిన్ ఖాన్ అయినా సరే, సో, ఏ టీమ్ అయినా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి ఇప్పుడు టీమ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్సే కాకుండా యంగ్‌స్టర్స్ పెర్ఫార్మ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది కూడా మనకిక్కడ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని లక్నో, గుజరాత్, రాజస్థాన్ అండ్ ఫోర్త్ టీమ్ ఎవరైతే ఢిల్లీ ఆర్ ఆర్‌సీబీ. సో, ఇంక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లే ఆఫ్స్‌లో ఏమైనా ప్రిడిక్షన్ చేయాలి. ఎవరైనా ఒక ఇన్నింగ్స్ భయంకరమైన ఇన్నింగ్స్ ఆడతారో, లేదు ఈ పర్టిక్యులర్ టీమ్ కప్ కొడతది. ఇవన్నీ క్వెషన్స్ వచ్చినప్పుడు దానికి మరి నీ దగ్గరున్న ఆన్సర్స్ ఏంటి? చెప్పా కదా, ఎల్ఎస్జి కప్పు కొట్టాలంటే స్టాయినిస్ ఇస్ ద మ్యాన్. చాలా బాకీ ఉన్నాడు, తను చేసి చూపిస్తాడని నేను అనుకుంటున్నా. అండ్ రాజస్థాన్ కప్పు కొట్టాలంటే నాకు తెలిసి ఇక బట్లర్ ఒక ఇన్నింగ్స్ ఆడితే వార్ వన్ సైడ్. ఇక గుజరాత్ వచ్చేసి బౌలింగ్ షుడ్ బి ఇన్ టాప్ ఫామ్ యాజ్ ఆల్వేస్. బౌలింగ్ టాప్ ఫామ్లో లేకుండా ఒక హాఫ్ డే అయిందనుకో, ఐదర్ ఫైనల్ రోజు అయినా ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్లో అయినా, దెన్ ఐ థింక్ బై బై ఫర్ దమ్. సో చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉంది రాజు ఈ 3 టీమ్స్తో. ఫోర్త్ టీమ్ ఆనెస్ట్గా ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు కప్పు గెలుస్తారా అంటే, అంటే కొంచెం ఈ మ్యాక్స్వెల్ చాలా క్రూషియల్గా బౌలింగ్ వేస్తున్నాడు, అందుకని వాళ్ళు అసలు ఈ ప్లే ఆఫ్కి వచ్చారు ఎందుకు అంటే మ్యాక్స్వెల్ నన్ను అడిగితే. ఆర్సీబీ వాళ్ళు అసలు అంత ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్తో, సిరాజ్ అన్న బౌలింగ్తో అసలు ఈ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారు చివరికి అంటే మ్యాక్స్వెల్కి ఇవ్వాలి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ మ్యాక్స్వెల్ని బాగా చూసుకోవాలి. బ్యాక్ కొన్ని మ్యాచెస్ బాగా ఆడకపోయినా కానీ గుర్తుపెట్టుకోవాలి ఈ పర్ఫార్మెన్స్. మ్యాక్స్వెల్ ఇదే లెవెల్లో తను బౌలింగ్ వేసి పవర్ ప్లేలో వికెట్ తీసాడు అనుకో, దెన్ దే మైట్ స్ప్రింగ్ అ సర్ప్రైజ్. బట్ ఐ థింక్ ప్లాన్ చేస్తారు టీమ్స్, మ్యాక్స్వెల్ని ఎట్లా ఎదుర్కోవాలో ఇప్పుడు అందరూ చూసుకుంటారు. ఎందుకంటే తన బ్యాటింగ్ కంటే బౌలింగే డేంజరస్ ఉంది. సో ఆర్సీబీ తరఫున అయితే మ్యాక్స్వెల్ ట్రంప్ కార్డు. నిన్న మ్యాచ్ వాళ్ళు గెలవడం కూడా యాక్చువల్గా మ్యాక్స్వెల్ బ్యాట్ పట్టుకుంటేనే కదా గెలిచింది, లేకపోతే అక్కడ ఫాఫ్ డూప్లెస్ ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ మ్యాచ్ ఆడేశారు కదా, 10 ఓవర్లు 15 ఓవర్లు. అంటే ఇప్పుడు మాక్స్‌వెల్ ఇప్పుడు 'బిగ్ బ్యాష్‌లో' కూడా తను రెగ్యులర్‌గా బౌలింగ్ వేస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం పవర్ ప్లేలు కూడా వేస్తూ ఉంటాడు. అంటే ఎస్పెషల్లీ తను లెఫ్ట్ హ్యాండర్స్‌కేసినప్పుడు చాలా స్మార్ట్‌గా ఏస్తాడు. అంటే ఆబ్వియస్లీ తను కూడా ఒక పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ కాబట్టి హి అండర్‌స్టాండ్స్ బ్యాట్స్‌మెన్స్ ఇన్‌స్టింక్ట్స్ అనమాట. సో, చాలా సందర్భాల్లో తను ఏదో ఆఫ్ స్పిన్నర్ లాగా బాల్‌ని ల్యాండ్ చేయాలనే కాన్సంట్రేషన్ కాకుండా, ఈ బ్యాట్స్‌మెన్ పర్టిక్యులర్‌గా గ్యాప్స్ ఎక్కడున్నాయి, ఎలాంటి షాట్ ఆడతాడు, పవర్ ప్లేలో అయితే ఎక్కడ ఆడతాడు,
నార్మల్ ఓవర్స్‌లో అయితే ఉన్న ఫీల్డ్ సెట్టింగ్‌ని బట్టి బిగ్గెస్ట్ సైడ్‌కి ఎట్లా హిట్ చేపిచ్చాలి. ఇలా చాలా స్మార్ట్‌గా వేస్తున్నాడు. అండ్ నో వండర్ ఎందుకంటే మాక్స్‌వెల్ ఈస్ డెఫినెట్‌లీ తనని ఆస్ట్రేలియా వాళ్ళైనా ఎవరైనా తనని ఒక మంచి ప్యూర్ ఆల్ రౌండర్‌లా కన్సిడర్ చేస్తారు. తను చాలా సార్లు టీమ్‌కి తన స్పిన్ తోటి కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఓకే. ఈ సీజన్‌లో తను బ్యాట్ తోటి మేబీ ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేకపోయినా తను క్రూషియల్ మ్యాచెస్‌లో క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ తోటి ఇంకా టీమ్‌ని అలా ఏబీ డివిలియర్స్ లేని లోటుని ఏదో ఒక రకంగా కొంచెం తను ఫుల్‌ఫిల్ చేస్తున్నాడు. సో, ఏంటి మరి ప్లే ఆఫ్స్‌లో ఫైనల్‌లో ఎవరు ఏ 2 టీమ్స్ ఉంటాయి. కప్ ఎవరు కొడతారంటే మరి ఎవరి పేర్లు చెప్తావు మరి? ఐ థింక్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ వీళ్ళే ఆడతారు. ఆర్ ఇట్ విల్ బి లక్నో వర్సెస్ రాజస్థాన్. ఆ టాప్ 3 లోనే తిరుగుతది కప్పు. ఫోర్త్ టీమ్‌కి ఐ డోంట్ థింక్ లైన్‌గా 3 గెలవడం అంటే సామాన్యం కాదు. ఓన్లీ ఆ ఛాన్స్ మేబీ ఓన్లీ రాజస్థాన్ వాళ్ళు మేనేజ్ చేయగలరు విత్ దేర్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ బట్లర్ లాంటి ట్రంప్ కార్డ్ వల్ల. సో ఐ థింక్ దిస్ ఇస్ సో, మై ప్రిడిక్షన్. పర్ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రెడీ అయిందంటావు. ఇందాక మనం జోకింగ్‌గా అనుకున్న లక్నో వర్సెస్ గుజరాత్ అన్నదమ్ముల మధ్యన యుద్ధం. కృణాల్, హార్దిక్. సో, లాస్ట్ ఓవర్ థ్రిల్లింగ్ ఫినిష్ అంటావా? అంతే మరి. ఓ 1,00,000 మంది క్రౌడ్. ఓకే. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఆహ్, ఎందుకో నాకు లక్నో వాళ్ళు మేబీ ఐ థింక్ వాళ్ళకి అంటే ఇప్పుడు క్వింటన్ డికాక్ సెంచరీ కొట్టాడు. కేఎల్ రాహుల్ కూడా సీజన్‌లో సెంచరీ కొట్టాడు. ఇద్దరు ఫార్మ్ చూపించారు. మేబీ ప్లే ఆఫ్స్‌లో వాళ్ళిద్దరూ గనక కొంచెం డిసప్పాయింట్ చేస్తే ఐ థింక్ ఆ మిడిల్ ఆర్డర్‌లో దీపక్ హుడా అండ్ ఆయుష్ బోడోని వీళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యి కొంచెం ప్రెషర్‌లో ఉంటారు. మరి స్టాయినిస్ తన దగ్గర అంటే తన దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేసిన ఆ సూపర్ స్టార్ పెర్ఫార్మన్స్ మరి ప్లే ఆఫ్స్‌లో ఇస్తాడా ఆ పెర్ఫార్మన్స్ అంటే నాకైతే కొంచెం డౌట్స్ ఉన్నాయి. సో, నా ప్రిడిక్షన్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అని అనుకుంటున్నా. నేనైతే ఫైనల్స్‌లో ఆ 2 టీమ్స్‌ని చూస్తామని నేను అనుకుంటున్నా. అండ్ ఆ 2 టీమ్స్‌లో స్పెసిఫిక్‌గా అంటే నాకు రాజస్థాన్ కొంచెం ఇష్టం కాబట్టి మేబీ నేను రాజస్థాన్ గెలవాలని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఎవరు గెలిచినా పర్వాలేదు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఫస్ట్ టైమ్ ఆడుతున్నారు. ఆబ్వియస్లీ దే విల్ బి న్యూ చాంపియన్స్ ఆఫ్ ఐపీఎల్ విచ్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్. అండ్ చాలామంది హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ స్కిల్స్ అండ్ అలాగే తను అంతకుముందు ఇంజరీ ముందు తను ఏ రకమైనటువంటి ఆల్‌రౌండర్ తన ఇంపాక్ట్ ఎలా ఉండేదో సేమ్ మనం చూస్తామా లేదా అని ఈ సీజన్ ముందు ఎన్నో క్వెషన్ మార్క్స్ ఉండే అసలు హార్దిక్ పాండ్యా పైన. సో, ఐ థింక్ హీ సేఫ్‌లీ ఆన్సర్డ్ ఆల్ దోస్ క్వెషన్స్ అని చెప్పుకోవచ్చు. తను మనలాంటి పాడ్‌కాస్ట్ చేసే వాళ్ళనే గాదు, ఎంతో పెద్ద పెద్ద సూపర్ స్టార్ అనలిస్ట్‌లని గూడా మట్టి కరిపించాడు. తన టీమ్ పెర్ఫార్మన్స్ తోటి, తన క్యాప్టెన్సీ స్కిల్స్ తోటి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే డెఫినెట్‌లీ మరి గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ అని నేను అనుకుంటున్నా మరి. చూద్దాం ఏమవుతదో మరి ఈ సీజన్‌లో ఇంకా మరి మిగిలిన టీమ్స్ ఇంకా ముంబై, చెన్నై వీళ్ళంతా ఇంకా నా ఒకే ఒక సీన్‌కి నేను భయపడుతున్నాను. ఈ టోర్నమెంట్ ఎండింగ్‌లో. డేవిడ్ బై కప్పు పట్టుకొని డాన్స్ చేస్తే మాత్రం నేను చూడలేను. ఎందుకు రావాలి? ఎందుకు? అంటే ఎంతైనా మనం మాజీ సన్‌రైజరే గదా! అంటే లేదు. డేవిడ్ బాయ్‌కి ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంటదంటే కప్ గెలిచిన నెక్స్ట్ మినిట్ తను ఫోటో తీసుకొని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి దాంట్లో ఏదో తెలుగు సినిమా డైలాగ్ రాసేస్తాడు. అమ్మో! తట్టుకోలేమయ్యా. నా వల్ల గాదు. సో, ప్లీజ్ మిగిలిన నా 3 ఆర్ 4 టీములు ఇంక్లూడింగ్ ఆర్‌సీబీ వెళ్లి కప్పు కొట్టండి. అంటే నీ భాషలో చెప్పాలంటే వాళ్ళందరూ డ్యూటీ చేయాలంటావు. అంతే డ్యూటీ చేయాల్సిందే మిగతా వాళ్ళంతా. లేకపోతే అమ్మో! తట్టుకోలేము. ఓకే. అంటే ఇప్పుడు ఢిల్లీకి డెఫినెట్‌లీ వాళ్ళకి టాప్ 2లో క్వాలిఫై అవ్వలేరు కాబట్టి ఇట్ విల్ బి ఎ లాంగ్ రోడ్. కాకపోతే ఒక్కటే ఇప్పుడు ఎప్పుడు కూడా టీమ్‌లో నీకక్కడ రీసెంట్‌గా వరల్డ్ కప్ గెలిపించిన సూపర్ స్టార్స్ బోత్ డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరు ఉన్నారు. సో, అంటే ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో ప్రతి టోర్నమెంట్ అప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, "అరే! ఆస్ట్రేలియా వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ఫేవరెట్స్‌గా వచ్చినా, నాన్ ఫేవరెట్స్‌గా వచ్చినా అంతిమంగా ఫైనల్‌లో ఉంటారు. కప్ కొట్టే ఛాన్స్ కూడా వాళ్ళకే ఎక్కువ" అని ప్రతి టోర్నమెంట్‌లో చెప్తారు. సో, అలాంటిది మరక్కడ డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ రీసెంట్‌గా వరల్డ్ కప్ గెలిపించారు. ఆస్ట్రేలియాకి ఫస్ట్ టైము. వాళ్ళిద్దరూ ఆ టీమ్‌లో ఉన్నారు. ఇద్దరు కూడా వార్నర్ అయితే తను కన్సిస్టెంట్‌గా కొంచెం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. అక్కడక్కడ కొంచెం బ్యాడ్ గేమ్స్ ఉన్నా. అండ్ మిచెల్ మార్ష్ అయితే ఫామ్‌లో వస్తున్నాడు. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇందాక చెప్పినట్టు ఆహ్, రి ర రిషబ్ పంత్ కూడా తను సీజన్‌లో రిషబ్ పంత్ నుంచి కనీసం ఒక్క భయంకరమైన నాక్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫాన్స్. అదెందుకో మిస్ అయింది సీజను. కనీసం మరి
ప్లే ఆఫ్స్‌లో అయినా బయటకు తీస్తాడేమో అని చాలామంది పాపం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో, చూద్దాం అవన్నీ జరిగే పనులా లేదు మనం అంతకుముందు చేసిన ప్రిడిక్షన్స్ లాగా ఇవన్నీ గూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తాయనేది మరి మనం చూడాల్సిన విషయం. సో ఇప్పుడు మనకు ఒకటి కూడా తెలీదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఇంకా మనం మ్యాచ్‌లు మిగిలున్నాయి. యాక్చువల్‌గా టాప్ 2 మనం లక్నో, గుజరాత్ అనుకుంటున్నాం గానీ, లక్నో వాళ్ళ కంటే గుజరాత్ వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు పైన ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ తర్వాత. ఒకవేళ కొంచెం ఇప్పుడు చెన్నై మీద గెలిచారనుకో రాజస్థాన్ వాళ్ళు ఇవాళ, వాళ్ళు నంబర్ 2 ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది నెట్ రన్ రేట్‌తో. సో, దట్ ఛాన్స్ ఆల్సో ఇస్ దేర్. సో, వి డోంట్ నో అంటే మరి బట్ అల్టిమేట్‌గా టాప్ 3 అయితే ఈ 3 టీమ్సే ఉంటాయి. అదైతే తెలుసు మనకు. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద టీమ్స్‌లో ఈ సీజన్‌లో నువ్వు బాగా డిసప్పాయింట్ అయిన టీమ్ ఏదైనా ఉందా రాహుల్? యాజ్ అంటే యూజువల్ అపార్ట్ ఫ్రమ్ పంజాబ్ ఎస్ఆర్‌హెచ్ కింగ్స్. ఆఫ్ కోర్స్. యాజ్ యూజువల్ పంజాబ్ కింగ్స్. అంటే అటు చేసి, ఇటు చేసి మళ్ళా ఆ! మా కుంబ్లే దగ్గరికొచ్చేసావు మళ్ళీ. యాహ్! మంచి స్క్వాడ్‌ని పెట్టుకొని వాళ్ళు ప్లే ఆఫ్స్ క్రాక్ చేయలేకపోయారు. సో, ఐ థింక్ వాళ్ళే అంటే తెలిసిపోతుండే అప్పుడు బేర్‌స్టో రోల్‌తో ఆడుకున్నారు. ఆ రాజపక్సేని బయటికి పంపారు. ఏదో అంతా కిచిడీ చేసి అటు ఇటు చేసి చివరికి ప్లే ఆఫ్స్‌కి పోలే. సో, నువ్వు కిచిడి యాహ్! అని కరెక్ట్ పదం వాడావు రాహుల్. అంటే చూద్దాం అంటే ఇప్పుడు పంజాబ్ వాళ్ళు లేరు, ఎస్ఆర్‌హెచ్ లేదు, ముంబై లేదు, సీఎస్‌కే లేదు అండ్ కేకేఆర్ కూడా లేదు. సో, ఇంకా మరి ఈ సీజన్ ఇంతటితో మరి ఈ సీజన్ అంటే గ్రూప్ స్టేజ్ రివ్యూ ఇంతటితో సమాప్తం అని చెప్పుకోవచ్చు. సో, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ రాహుల్? ఏం లేదు రాజు. అంటే ఒక్కటి థింగ్ ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ మస్తు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చాలా ఫ్రెష్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చూసాం మనం అన్ని టీమ్స్ నుంచి. ఫ్రెష్‌గా టీమ్స్ బిల్డ్ చేసుకున్నాయి. ఇప్పుడు ముందు అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఉండే ముంబైకి ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి చాలా బెటర్ స్క్వాడ్ ఉండే. వాళ్ళ ఉన్న రిసోర్సెస్ గాని. ఇప్పుడంతా కొంచెం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కొచ్చాము. అండ్ నీకు కొత్త టీమ్స్ రావడం వల్ల అండ్ అంతా యంగ్ టాలెంట్ ఆల్ క్రెడిట్ టు యంగ్ డొమెస్టిక్ టాలెంట్ ఫ్రమ్ ఇండియా. బౌలర్స్ ఏమున్నారు రాజు మన దగ్గర బౌలర్స్ అసలు పేస్ చేసేటోళ్ళు. అసలు పనికిరాని ఆర్గ్యుమెంట్స్ అన్ని డిస్కషన్స్ అన్ని చూస్తుంటాం ఆన్‌లైన్. ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ ఎందుకుండరని. అసలు ఉండరని కాదు ఉన్నారు ప్రతిసారి. కాకపోతే ఐపీఎల్‌లో ఛాన్స్‌లు వచ్చేవి కావు. ఎందుకంటే 8 టీమ్స్ ఉండేవి కాబట్టి. ఇప్పుడు 10 టీమ్స్ అవ్వంగానే యాక్చువల్ టాలెంట్ బయటకొచ్చింది. సో, నో డౌట్ మనం బ్యాటింగ్‌లో అయినా, బౌలింగ్‌లో అయినా వరల్డ్ క్రికెట్‌ని మనమే ఎప్పుడప్పుడు డామినేట్ చేయబోతున్నాం. సో, దిస్ దిస్ టోర్నమెంట్ ఈస్ జస్ట్ ఎ ప్రికర్సర్. యాహ్! అంటే మరిప్పుడు పర్సనల్‌గా రోహిత్ శర్మ, కోహ్లీ ఇలాంటి వాళ్ళ ఫార్మ్ మన ఫ్యాన్స్‌కి చాలా డిసప్పాయింటెడ్‌గా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ కూడా పెద్ద దూరం లేదు. సో, టీ20 వరల్డ్ కప్ ఈస్ ఆల్సో ఫాస్ట్ అప్రోచింగ్. సో, చూద్దాం అంటే సూర్యకుమార్ యాదవ్‌కి ఇంజ్యూరీ అయింది. అండ్ అంటే మన ఇండియన్ టీమ్‌లో ఉండే ప్లేయర్స్ దగ్గర నుండి చేసా ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కొంచెం అంటే డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. అంటే నేను బౌలర్స్ గురించి మాట్లాడట్లేదు ఎస్పెషల్లీ బ్యాటర్స్ గురించి. సో, చూద్దాం అంటే ఇంక మరి ప్లే ఆఫ్స్ మరి మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా జరుగుతాయా? లేదు దాంట్లో కూడా ఏమైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయా చూద్దాము. సో, రాహుల్ అయితే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంచెం బిజీగా ఉండబోతున్నాడు. అండ్ అలాగే నేను కూడా కొంచెం వర్క్ విషయంలో కొంచెం బిజీగా ఉండటం జరుగుతుంది. సో, చూద్దాం అంటే మేము నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తామనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము గానీ డెఫినైట్‌లీ యూ విల్ సీ ద కంక్లూజన్ ఆఫ్ ఐపీఎల్ వెరీ సూన్. సో, హోప్‌ఫుల్లీ మిగిలిన అన్ని మ్యాచెస్ కూడా థ్రిల్లర్స్ అని అనుకుందాం. అండ్ హోప్‌ఫుల్లీ విల్ హావ్ ఎ సూపర్ గ్రాండ్ ఎండింగ్ ఇన్ ద ఐపీఎల్ ఫైనల్ ఎట్ అహ్మదాబాద్. చూద్దాం మరి ఏం జరుగుతదో. సో, ఇంకా మా ఇన్‌స్టా అండ్ ట్విట్టర్ పేజ్‌ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టండి. అండ్ అలాగే జస్ట్ ఇంకా మన పాడ్‌కాస్ట్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో, అది మరి దట్ ఈస్ దట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్. సో, మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో హోప్‌ఫుల్లీ విత్ ద ఐపీఎల్ కంక్లూజన్. అంటిల్ దెన్ నా తరఫు నుండి అండ్ అలాగే రాహుల్ తరఫు నుండి టాటా అండ్ గుడ్ బై.